నేను తేజ ఊరికే మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. ఇది కంపెనీ లేకుండా డిస్కస్ చేసేది కాదు ఈ టాపిక్. కండిషనింగ్ అంటే హ్యూమన్ మైండ్ ఎలా కండిషన్ అవుతుంది, హ్యూమన్ మైండ్ కండిషనింగ్ వల్ల పొందుతున్న లాభాలు ఏమిటి, పడుతున్న కష్టాలు ఏమిటి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం క్రియేట్ చేసుకున్న బౌండరీ నుంచి మనమే బయటపడలేకపోతున్నాం. సో నేను ఒక చిన్న అనాలజీ ఇచ్చి నెక్స్ట్ మనం స్పాంటేనియస్గా చర్చిద్దాం. ఓకే, నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడదాం. తప్పకుండా ఆ గ్రౌండ్ ప్రిపేర్ అయింది కాబట్టి మనం ఇప్పటికిప్పుడు ఇట్లా తయారై మరీ చేస్తున్నాం. స్పాంటేనియస్ తయారయ్యాం, ఈ క్యాప్స్ అన్కండిషనల్గా పెట్టుకున్నాం మేము క్యాప్స్. ఇప్పుడు ఒక మనిషి తన గది క్రియేట్ చేసుకున్నాడు, తన కళ, దానికోసం ఇటుక పెట్టి చిల్లు కట్టుకున్నాడు. నౌ హీఈస్ గెట్టింగ్ కండిషన్డ్ అంటే ఒక దాన్ని తనకు తాను అకష్టం చేసుకుంటున్నాడు బేసికలీ. ఫైనల్గా ఈ డోర్ వేసేసి ఆ డోర్ని కూడా సీల్ చేసి పడేసింది. తద్వారా తన ఆ గదిలో ఉండగలుగుతున్నాడు, కానీ బయటికి పోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక చిలకని తీసుకెళ్ళి ఒక పంజరంలో బంధించాడు ఒకడు. 5 years అయింది. ఆ చిలక మస్తు ప్రయత్నం చేసింది తప్పించుకోవడానికి. ట్రై చేసింది, అరిచింది, రక్కింది, గీకింది, ప్రార్థించింది కూడా, కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయలేదు. కానీ హఠాత్తుగా తను ఫిక్స్ అయిపోయింది, ఇక నేను వేస్ట్, ఇందులో ఉండిపోవాలి, తద్వారా ఇందులో హాయిగా ఉంటాను అన్న తర్వాత ఎవరో డోర్ ఓపెన్ చేశారు, ఆయన పోలేదు. సో కండిషనింగ్ యొక్క కోర్ ఎగ్జాంపుల్ ఇంతే. ఈ చిన్న కథ అర్థమైతే కండిషనింగ్ అర్థమవుతుంది. నౌ యు ఆర్ ఫ్రీ టు గో, బట్ స్టిల్ యు ఆర్ అనేబుల్ టు గో. సో కండిషనింగ్ ఎలా ఉండాలి? ఎక్కడన్నా ఉంటే ఉండు, ఏమైనా మనసులో కొన్ని నిలిచిపోయిన ధారణలు క్రియేట్ చేసుకో ఫర్ ద సేక్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్, ఫైన్. కానీ అందులో నువ్వు ఇరుక్కుపోకూడదు, అవి నీ జీవితాన్ని డిక్టేట్ చేయకూడదు అనేది ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు నువ్వు చెప్పు. ఒక పాయింట్ చెప్పే ముందు నేను ఒకటి చెప్తున్నా. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కానీ వాటి పట్ల నాకు ఏ సీరియస్నెస్ లేదు. వాటిని సరదాగా ఆచరిస్తాను, కావాలంటే తీసి పక్కన పెడతాను 100%. ఓకే, సో నువ్వే అన్నావు కదా, ప్యారెట్ ఎగ్జాంపుల్ ఇచ్చావు కదా, అదేంటి ఒకటి నాకు అనిపిస్తుంది, ఈ ఆధ్యాత్మికత వీటి దాని గురించి లోకంలో అలాగా కండిషనింగ్ అయిపోయి ఆ కేజీ యొక్క డోర్ ఓపెన్ చేసినా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు, కోట్ల బిలియన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆశ్రమంలో చాలామంది ఉండిపోతారు, బయటికి వెళ్ళి నువ్వు అది అనుభవించవచ్చు, కానీ భయం. ఇన్ సో మెనీ వేస్ బ్యూటిఫుల్లీ కండిషన్ అన్నట్టు ఆ కండిషన్. అండ్ ఆధ్యాత్మిక యొక్క విలువ ఏంటి అంటే, ఒకటి అలాగా కోట్ల అట్లీస్ట్ కొంతమంది బయటకు వచ్చినా అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా కొంచెం ఓపెనింగ్స్ ఆర్ బ్రేకేజెస్ వస్తున్నాయి, అదొక మంచి థింగ్. నిజమైన ట్రూ స్పిరిచువాలిటీ ఇది. సో అదేంటి, సో నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, చాలామంది క్వశ్చన్స్ వస్తాయి, అసలు స్పిరిచువాలిటీ ఎందుకు, పని చేసుకుంటూ కెరియర్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండకుండా ఏమీ లేని దాని గురించి చర్చించి ఇదేంటి అని అడుగుతారు కదా, వాళ్ళకి ఒక జస్ట్ ఆ పాయింట్ అవుట్ చెప్పాలనుకున్నా. అండ్ యా, కమింగ్ బ్యాక్ టు కండిషనింగ్, అదే ఫస్ట్ స్టార్టింగ్లో పిచ్చుక కూడా అదేంటి ప్రార్థించింది, గీకింది, కొట్టింది, ఇదంతే చాలా అదేంటి లోపల ఎమోషనల్, సైకలాజికల్, మెంటల్, ఫిజికల్ చాలా ఫ్రస్ట్రేషన్ అనుభవించి ఉంటుంది. నిజంగా చాలామంది మనుషులు అలా అనుభవిస్తున్నారు. అలాంటప్పుడు పక్క వాళ్ళు ఎవరైతే ఈ కండిషనింగ్ ఇది చేశారో వాళ్ళు కూడా ఇది జస్ట్ కండిషన్, ఇప్పుడు కావాలంటే నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు ఇది అని చెప్పే ఆ అంటే అలా ఎందుకు లేదు? వాళ్ళే దే హ్యావ్ క్రాస్ ద లైన్స్ అండ్ దే హ్యావ్ క్రాస్ ద బార్డర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఫ్రీడమ్ ఈజ్. అంటే చెప్పిన దానికి 100% ఆన్సర్ లేదు. అంటే మనం అట్లా చెప్పలేము, అంటే జనరలైజ్డ్గా చెప్పలేము. నేను నా మైండ్ని ప్రమాణంగా తీసుకొని నేను కొంత చెప్తాను. ఓకే. రెండవది కొంత అబ్జర్వేషన్ నుంచి చెప్తాను. రైట్. తర్వాత నన్ను ఇబ్బంది పెట్టిన కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అలాంటి కండిషనింగ్స్ నాకు ఉన్నవి. నేను మొట్టమొదట వదిలించుకోవాలనుకున్న కండిషనింగ్ నేను బ్రాహ్మణ్ ఆలోచన, అంటే అక్కడ బిగిన్ అయింది బేసికలీ. ఇప్పుడు నా మైండ్
ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కండిషన్స్. ఒక మెల్లోడ్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మెత్తటి సాఫ్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఓకే. అది అయితే ప్రకృతిలో ఏ ప్రాణికి కండిషనింగ్ లేదు. అంటే వేరే వాడి యొక్క చొరవ లేదు, లేదా వేరే వాడి యొక్క ఇంటర్ఫియరెన్స్ లేదు ఒక ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి మీద. ఒకసారి గమనించు, దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ బర్త్ టు డెత్. ఎంత అదృష్టం అసలు. మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే ఒక అడవిలో బలిలాగా పుడతా, ఎవ్వడి ప్రమేయం అక్కర్లేదు. కానీ ఎలా జీవించాలో ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది. ఏది తినాలో ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఫీడ్ అయ్యి ఉంది. ఎక్కడ పడుకోవాలి, నా గూడు ఎట్లా కట్టుకోవాలి, నేను గుడ్లు ఎట్లా పెట్టుకోవాలి, ఇలాంటి ప్రాణులతో నాకు భయం ఉంది, ఇలాంటి ప్రాణులు నేను తినొచ్చు, నాకంటే పెద్దగా ఉన్నది ఏమిటి, నాకుంటే చిన్నగా ఉన్నది ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ ఒక ప్రీ ప్రోగ్రామ్లో జన్మ తీసుకుని ఇవన్నీ పుడుతున్నాయి. మనిషి ఒక్కడు ప్రోగ్రామ్తో ఉన్న వాటిని పక్కకు జరిపి కొత్తగా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాడు. ఆ కొత్తగా ప్రోగ్రామ్ చేసుకునే ప్రక్రియ లోపల సో మెనీ మైండ్స్ యొక్క ఇంటర్ఫియరెన్స్తో నీ మైండ్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది బై బర్త్. అత్తమ్మ వచ్చే ఆమె ఏదో నేర్పించే, నాయనమ్మ వచ్చే ఏదో నేర్పించే, తాత ఏదో నేర్పించే, అమ్మ ఏదో నేర్పించే, బాబేదో, అంటే కంటిన్యూస్లీ యూ బీన్ పోక్డ్. మళ్ళీ హఠాత్తుగా ఇది చాలదన్నట్టు స్కూల్లో వేసేది. స్కూల్లో అన్నప్పుడు మళ్ళీ సైన్స్ టీచర్ కూర్చే, మ్యాథ్స్ టీచర్ కూర్చే, ఇది లైఫ్ అని చెప్పి, మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఆధ్యాత్మిక గురువులు ఇట్లా చెప్పిరి, అది కాకుండా పుస్తకాల్లో మోరల్ లెసన్స్ చెప్పిరి. సో అంటే నువ్వు 1000 దిక్కుల నుంచి నువ్వు సినిమాలో వచ్చే పాపులర్ కల్చర్ కూడా వస్తాయి అన్ని ఎవ్రీథింగ్. ఇప్పుడు దీంట్లో ఏది కండిషన్ అవుతున్నావు, ఎక్కడైతే నువ్వు ఖచ్చితంగా చేయాలి అని బలవంతంగా చేశారో పేరెంట్స్ లేదా టీచర్స్, నిన్ను విపరీతంగా ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి, నువ్వు ఏమైనా సరే చేయి, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి వీలు లేదు, ఇది మన కుటుంబ గౌరవానికి ప్రతిష్టకి అగేనెస్ట్, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి వీలు లేదు, అది మాత్రం వీల్లేదు, అది మాత్రం వీల్లేదు, అది మాత్రం వీల్లేదు. యూ హ్యావ్ బీన్ హిప్నోటైజ్డ్ అండ్ యూ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దట్. కండిషనింగ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నీ జీవితంలో అతిపెద్ద ప్రాబ్లం నీ కండిషనింగ్ అని గుర్తించే రోజు వస్తుంది. బట్ యూ డోంట్ నో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ బికాజ్ ఐ ప్రామిస్ టు మై మదర్. కదా, ఒకటి ఐ ప్రామిస్ టు మై మదర్. పోనీ అది పక్కన పెట్టిన నేను ఇండివిజువల్గా ఇది అవ్వాలని, కానీ స్టిల్ ఆ స్ట్రగుల్లో ఉండిపోతుందిగా మైండ్. అదే చెప్తున్నా. ఇప్పుడు కండిషనింగ్ ఉన్న మైండ్ ఎలా ఉందో ఇలాగే ఉంటుంది. అది ఏడుస్తుంది, బాధపడుతుంది, గిల్ట్ తెచ్చుకుంటుంది. కండిషన్ బ్రేక్ చేసినప్పుడు ఖచ్చితంగా గిల్ట్ వస్తుంది. అంటే అపరాధ భావన కలుగుతుంది. అసలు నేను ప్రామిస్ చేశాను, అదే యూ కండిషన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ బ్రోక్ యువర్ ఓన్ కండిషనింగ్. దాని తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది, గిల్టే వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, బాధ వస్తుంది, నిన్ను బ్లేమ్ చేసుకోవడం వస్తుంది. యూ బికమ్ అన్యాచురల్. ఈజ్ దేర్ ఎ వే అవుట్ ఆఫ్ ఇట్? అండ్ ది వన్ మోర్ థింగ్, గిల్ట్ వస్తుంది ఇది అండ్ అదేంటి మా అమ్మ చెప్పింది కూడా నేను ఇప్పుడు పక్కన పెట్టాలి అనే, ఈజ్ ఇట్ జరుగుతుందా అలాంటి లెవెల్? నీకు నేనున్నాను, ఎవరు అక్కర్లేదు నీకు. ఓకే, అలా మామూలుగా అంటే మానవ జాతి పరిణామ క్రమంలో రీసన్ పక్కన పెట్టేసి ఇంకా లేదు. నేను నాకే సాధ్యం ఏంటంటే అందరికి సాధ్యమవుతుంది. బికాజ్ నేనేం సూపర్ హ్యూమన్ని కాదు, నాకేం గొప్ప ఐన్స్టీన్ లాగా గొప్ప బ్రెయిన్ లేదు, లేదా నాకు గొప్ప గొప్ప మెంటార్స్, గొప్ప గొప్ప గురువులు మా ఇంటికి దర్శనం చేసుకోవడానికి ఎవరు రాలేదు, నాకు చిన్నప్పటి నుంచి ఎవరు ఆశీర్వదించలేదు. ఐ జస్ట్ లుక్డ్ ఇన్ టు లైఫ్ ప్యాటర్న్, దట్స్ ఆల్. నేను చిన్న కండిషనింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ ఫాదర్ చెప్పారు సిగరెట్ తాగడం చాలా తప్పు, అది మాత్రం నేను క్షమించను. చిన్నప్పటి నుంచి అది వచ్చింది. ఇప్పుడు కండిషనింగ్ బ్రేక్ అయ్యే ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నో 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 దీనికి నా కుటుంబ పరువుకి ప్రతిష్టకి మా నాన్న ప్రాణానికి సంబంధం ఉంది. ఒక టైం వచ్చింది, తెలియకపోతే అయిపోతుంది కదా. అంటే యు ఆర్ బ్రేకింగ్ కండిషనింగ్. కొంచెం షెల్ బ్రేక్ అయింది, మొట్టమొదటిసారి యూ స్మోక్డ్. చాలా రిలాక్సేషన్ వచ్చింది, గిల్ట్ కూడా వచ్చింది కొంత. ఇప్పుడు ఈ విషయం ఫాదర్కి తెలిసింది. ఫాదర్ చాలా సీరియస్ అయ్యాడు, వీడు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్ డాడ్, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఇవన్నీ చెప్పాడు. పాపం లేదు, నేను ఇన్ని సంవత్సరాలుగా నీకు చెప్తున్నా కూడా నా కుటుంబ ప్రతిష్ట, పరువు, గౌరవం అన్న మంటి కలిపి తాగావు కాబట్టి నీకు వాత పెడతాను, వాత పెట్టాడు. కయ్యన సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ ఏడ్చాడు. ఏంది అది, నేను తీసుకొస్తాను కూర్చో. ఇప్పుడు ఇది కూడా బియాండ్ కండిషనింగ్, పర్వాలేదు చూడదు. ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఇటు డిస్టర్బెన్స్ వస్తే కొందరు కొట్టేసుకుంటారు కూడా.
ఇప్పుడు నాకే కండిషనింగ్ లేదు కాబట్టి ఇది పని చేసి మళ్ళీ కొనసాగిస్తుంది. అంటే ఏమీ కాదు అని తెలుసు. అయితే నెక్స్ట్ మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళీ స్మోక్ చేశాడు. మళ్ళీ ఫాదర్ తెలిసింది, నీకు వాత పెట్టిన బుద్ధి రాలేదు నా కొడుక, మళ్ళీ వాత పెడతా. ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినంత వీడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రెండోసారి అనిపించింది తాగాను డాడీ, పెడితే పెట్టి వాత. 10వ సారి ఏంటో తెలుసా, సిగరెట్ తాగుతుంటే చూశాడు వాళ్ళ ఫాదర్. చూసి అసలు ఏమంటారు కడ్డీ కాల్చి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళు అన్నాడు, ఏ చిల్ రిలాక్స్, అది పెట్టుకునే తాగుతున్నాను నేను అన్నాడు. సో మెల్లగా యూ బికమ్ థిక్ స్కిన్, యూ బికమ్ వైలెంట్, యూ స్టార్ట్ కన్విన్సింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ గీత నువ్వే దాటుకొని దాన్ని బయటికి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్లో లేకపోతే ఒక శక్తి కూడా తీసుకుని బయటికి పోయి నీకు తెలియని ఈగో వస్తుంది. ఇప్పుడు ఈ గొప్ప గొప్ప టైరాంట్స్ వీళ్ళంతా సమాజంలో ఉన్న ఎగ్జిస్టెడ్ కండిషన్స్ని బ్రేక్ చేసి దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ కండిషనింగ్స్ చుట్టుపక్కల వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ దాని అర్థం అదే కదా. ఇన్ ఏ సర్టెన్ వే నువ్వు ఒక గాలిని ఆర్టికులేట్ చేస్తున్నావు, దాన్ని ఎయిర్ కండిషనింగ్ అన్న. ఇది ఒక మైండ్ కండిషనింగ్. అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తే నాకు బాగుంటుందో నేను చేస్తున్నా, నువ్వు ఎలా ప్రవర్తిస్తే అమ్మకు బాగుంటుందో అమ్మ రుద్దుతుంది. ఫైనల్గా వీటన్నిటి మధ్య నుంచి ఒక కొత్త థాట్ ప్రాసెస్ కలగాలి నీకు. ఇప్పుడు నేను ఎలా జీవిస్తే నాకు బాగుంటుందో నువ్వు కండిషన్స్ నేను క్రియేట్ చేసుకుంటేవి. ఇప్పుడు వీటన్నిటి మధ్యన అసలు నువ్వు ఎక్కడ ప్రవహిస్తావు, ఎక్కడ పాట పాడతావు, ఎక్కడ నువ్వు ఒక లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. బోళ్ళని సీలలు కొట్టుకుంటే నీకు నువ్వే బోళ్ళని తాళ్ళు కట్టుకుంటేవి. వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటే ఏ మైండ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కండిషనింగ్స్. సింపుల్ డెఫినేషన్, సంశయం లేని స్థితి. ఇప్పుడు నేను దీని మీద కంప్లీట్ సాధికారికంగా ఒక వ్యాఖ్య ఎందుకు చేయగలను, లేదా నేను చేసింది కరెక్ట్ అని వాదించాను, కానీ నాలో సంశయం లేదు దానికి సంబంధించి, అది మాత్రం చెప్పగలను. అదేమిటి, 2 ఎక్స్పీరియన్సెస్ ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం రేపు మార్నింగ్ 4 o'clock లేచి సముద్ర తీరాన్ని చూడడానికి పోయాం. ఎదురుగా అది ఉంది సూర్యోదయం. అయ్యా నమస్కారం, సూర్యోదయం ఉంది, నువ్వు కూర్చున్నావు నేను కూర్చున్నావు. ఇప్పుడు వెనక నుంచి మా బాలాజీ ఫోటో తీశాడు, సెల్ఫీ లేదా. ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టాం ఇద్దరు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమొస్తుంది చెప్తాడు, ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళారు ఎర్లీ మార్నింగ్ 4 o'clock సన్సెట్ సన్ రైజింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీరిద్దరి వెనక చాలా పెద్ద కథ ఉంది. అది ఫోటోలో ఉండదు, అది వాళ్ళ మైండ్లో ఉంది. ఏమిటి, నేను నా అంతకు నేను 4 o'clock ప్రిపేర్ అయ్యి వచ్చాను, నిన్ను మీ అమ్మ బలవంతం చేయగా 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 వచ్చాను. ఫోటోలో సేమ్ ఉంది అది. మనిద్దరం సేమ్ సూర్యోదయాన్ని చూస్తున్నామా? నో. ఎవడైతే ప్రిపేర్ అయ్యి వచ్చాడో సెల్ఫ్ డిసిప్లిన్తో, వాడి మీద ఎవడి బలవంతం లేదు. సో స్వంతంగా కండిషనింగ్ చేసుకోవడంలో వేరే వాడి హస్తం లేదు కనుక నువ్వు వదిలించుకోవచ్చు. యూ కెన్ బ్రేక్, ఇదొక స్టెప్. కానీ వేరే వాళ్ళు నిన్ను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవడం మంచి అలవాటు, ఎర్లీ మార్నింగ్ 4కి లేవడం మంచి అలవాటు, మంచి అలవాటు, మంచి అలవాటు, మంచి అలవాటు చెప్పి 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 వాళ్ళు చేశారు, ఏమి సాధించలేదు వాళ్ళు. దే జస్ట్ వోకప్ బై 4 o'clock. అండ్ ఆ తర్వాత మరి చేసేదంతా బక్వాస్ పనే, ఏముండదు వాళ్ళు సాధించింది. వాళ్ళ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం కానీ మనల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏముండవు. దే జస్ట్ బిలీవ్ దట్ ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. దానికి వీలైతే సాంప్రదాయాన్ని వాళ్ళ అమ్మని డాడీని అందరూ జోడిస్తారు, బక్వాస్ అంతా అది. కానీ వీడు నమ్మాడు, ఎందుకంటే చిన్న పిల్లవాడు కాబట్టి, ఫోర్స్ చేశారు కాబట్టి, అమ్మ కదా నాన్న కదా అనుకుని. ఎందుకంటే చిన్నపిల్లల పాపం నిజంగానే చిన్నగా ఉంటారు, ఫిజికల్లీ సైకలాజికల్గా ఎదగరు. సో ఆ టైంలోనే పేరెంట్స్ విపరీతంగా దాడి చేస్తారు, చాలా బ్రూటల్గా బిహేవ్ చేస్తారు పేరెంట్స్. వాళ్ళు చిన్నగా ఉన్నందుకు ఇట్లా పులి గనక ఎలక మీద దాడి చేసినట్టు పేరెంట్స్ దాడి చేస్తారు. 90% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ రియల్లీ కంపాషనేట్. వెరీ ఫ్యూ దే లవ్ దేర్ కిడ్స్. వాళ్ళ ప్రేమకి కానుకగా అది వచ్చారు బయటికి పిల్లలు అనుకుంటారు. మిగతా వాళ్ళంతా ఏదో అనుకోకుండా పుట్టారంతే. దే డోంట్ నో హౌ టు డీల్. జస్ట్ మేము చెప్పినట్టు నువ్వు వింటే యు ఆర్ గుడ్ కిడ్, లేదా దెబ్బలు పడితే నీకు. రసల్ పీటర్ చెప్తాడు, సంబడి ఈస్ గోయింగ్ టు గెట్ హర్ట్ వెరీ బ్యాడ్లీ, సంబడి ఈస్ గోయింగ్ టు గెట్ హర్ట్ టుడే. సో ఈజ్ నాట్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు బీట్ యువర్ యాస్ ఆఫ్, బట్ దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాజ్ వీడు చిన్నగా ఉన్నాడు, వాడు పెద్ద. సో పెద్దది ఎప్పుడు చిన్న దాని మీద దాడి చేస్తుంది.
ఒక ఎదుగుతున్న చిన్న మైండ్ మీద ఎదిగామనుకున్న చాలా మైండ్లు దాడి చేసే ప్రక్రియ కండిషనింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎట్ దే డోంట్ నో వాళ్ళు దేన్ని కండిషనింగ్ చేస్తున్నారు, అది ఎందుకు కండిషనింగ్ చేయాలి, అది ఎందుకు ట్రుత్, దీనివల్ల వాడికి ఏమైనా ఉపయోగమో. పోనీ వీడికి ఎర్లీ మార్నింగ్ లే అని చెప్పాము, మేము లేస్తున్నాం, మేమేం సాధించాం లైఫ్లో, ఎలాంటి కాంతి విరబూసింది మా లైఫ్లో, ఎట్లాంటి స్వేచ్ఛా కుసుమాలు మేము కారు కొనుక్కున్నామండి, ఇల్లు కట్టుకున్నామండి, అది ఓకే. సో ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్ అదైనప్పుడు ఎదుటి వ్యక్తి ఒక 20 years వచ్చిన తర్వాత కానీ మొట్టమొదటిసారి మనిషికి తెలియదు. ఇప్పుడు అట్లాంటి పిల్లలు, అట్లాంటి యువకులు 100 మంది ఉన్నారనుకో భూమి మీద, బికాస్ దే వర్ కండిషన్డ్ బై పేరెంట్స్, టీచర్స్ అండ్ సొసైటీ అండ్ మొరాలిటీ అండ్ వాట్ నాట్. ఈ కండిషనింగ్లో మొరాలిటీ కూడా ఉంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 to 40 మధ్యన మొట్టమొదటిసారి వాడి కండిషనింగ్ వల్ల వాడు ఎంత సఫర్ అవుతున్నాడో తెలుస్తుంది కొందరికి. మిగతా వాళ్ళు దాన్ని జస్ట్ తూచా తప్పకుండా పాటించి అట్లాగే చచ్చిపోతారు గొర్రెలు, వాళ్ళకే ప్రాబ్లం లేదు. వాడు పొద్దున్న లేస్తాడు, బొట్టు పెడతాడు, లేకపోతే ఒక తరహా మెకానికల్ పూజ చేస్తాడు, అదే ఒక తరహా డ్రెస్ చేసుకుంటాడు, అదే ఒక రకంగా ఆఫీస్కి వెళ్తాడు, ఒక రకంగా వస్తాడు, నైట్ ఒక చిన్న పెగ్ కలుపుకొని తాగుతాడు, ఒక జబర్దస్త్ చూస్తాడు, పడుకుంటాడు. సో మచ్ క్లారిటీ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ క్లారిటీ అట్ ఆల్. అంటే నీ లైఫ్ని అన్ని విషయాల్లోనూ కండిషనింగ్ చేసినావు. ఇదే తింటాను, ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఉంటాను, ఇదే లైఫ్, ఇంతే, టాటా బై బై. లిటరల్గా చెప్పాలంటే నీ ఫోటోకి దండేసి గోడకు పెట్టేసినావు, అయిపోయింది. ఇంకా అక్కడ గ్రోత్ లేదు, వేరే వాడు చెప్పేది వినే సామర్థ్యము లేదు, వాడు వినడు. ఇప్పుడు వాడు చేసేదల్లా ఏంది, నాలాగా నా కొడుకుని తయారు చేయాలి. ఒక టీచర్ కొడుకు టీచర్ అవ్వాలని కోరుకుంటున్నాడు, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. ఇప్పుడు సిజేఐ చంద్రచూడ్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఐ కేమ్ టు నో అబౌట్ ఇట్. ఆ తర్వాత వాళ్ళ కొడుకు కూడా అమెరికాలో లానే చదువుతున్నాడు. ఏమిటిది? కండిషనింగ్ కాదు. ఇప్పుడు నేను చేసే ఏ పని మైండ్లో ఎవరు చేయలేదు. ఇప్పుడు పౌరోహిత్యము నేను చేసే మైండ్లో ఎవరు చేయలేదు. పుస్తకాలు రాసా ఇంగ్లీష్లో, తెలుగులో, మా 7 తరాల్లో ఎవరు చేయలేదు. సైకిల్ పోయినా బాధపడలేదు, బండి ఎత్తుకపోయినా బాధపడలేదు. మిగతా వాళ్ళందరూ బాధపడతారు వస్తూ పోతే, నేను మొదటి వ్యక్తిని, ఇంత కూడా చెల్లించలేదు. ఎందుకంటే దాంతో నాకు అసోసియేషన్ లేదు, అది అవసరానికి మాత్రమే తెలుసుకున్నాను. అమెరికా పోయిన మొదటి వ్యక్తిని నేను, మా 7 తరాల్లో ఎవరు చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి ఒక్కటి, ఎవరేం చెప్పినా విన్నాను, కానీ 100% తీసుకోలేదు. విని దాన్ని చూసిన, అసలు వీడు చెప్తున్నాడు బట్ ఏమిటిది. ఇప్పుడు ఎంతెందుకు కొన్నేళ్ళు నడిచింది నాకు మా అమ్మకు వార్. పొద్దున్న లేచి స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది, నేను చెప్తుంటే నేను ఫ్రెష్గానే ఉన్నా. మై మామ్ నెవర్ అండర్స్టూడ్ దిస్. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నాకు ఇది వస్తే పోవాలనిపిస్తుంది, ఇది వస్తే పోవాలనిపిస్తుంది, అట్లా నాకు స్నానం చేయాలనిపించదా? ఎవరో చెప్తే నాకు తెలియాలా స్నానం చేయమని? నాకు ఆకలి అయితే తెలుస్తుంది. నేను చూసా, ఒక నెమలిని చూసా వర్షంలో ధ్యానం చేస్తుంటే, మా కుక్క వర్షం పడ్డప్పుడు వెళ్ళి గెంతులు వేయడం చూసిన, బట్ నాకెందుకు ఆ ఆనందం కలుగుతలేదు? బికాస్ నేను ఒక రకంగా కండిషనింగ్ చేశాను నా మైండ్ అండ్ బాడీని. పొద్దున్న లేస్తాను, మెకానికల్గా స్నానం చేయాలి. నేను ఒక్కటే ప్రార్థించిన ఆ టైంలో, ఈ అమ్మ వీళ్ళందరూ మాయమైతే ఎంత బాగుంటుంది సార్, సో దట్ ఐ లివ్ మై లైఫ్. నేను సిటీకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి ఆ 1.5 years ఏంటో తెలుసు, నేను ఊర్లో ఏ పనులు నన్ను చేయనివ్వలేదు, అన్ని పనులు ఫస్ట్ చేసిన. అందులో మొదటిది స్నానం చేయకుండా ఉన్నాడు, పళ్ళు దోమలేదు, స్నానం చేయలేదు. ఇంకోటి ఎవరికి చెప్పలేదు, నన్ను ఎవడు గుర్తించలేదు కూడా. ఎవ్వడనలేదు నువ్వు నల్లగేనో, కర్రగేనో, బాగాలేవు, లేకపోతే నువ్వు ఫ్రెష్గా కనిపిస్తలేవు. ఇదంతా వాళ్ళ ప్రీ కండిషనింగ్ నుంచి. ఇంకా ఇప్పుడు చెప్తున్నా, ఇది రేపు మా అమ్మ ఇంటది కూడా, నవ్వుకుంటుంది. నువ్వు స్నానం చేసి వస్తే మంచిగా ఉంటావు మల్లె పువ్వులాగా. సరేలే చేసి వస్తానే స్నానం అని చెప్పి మంచి గట్టిగా పాటలు పాడుకుంటూ నీళ్ళని గోడకు టపా టపా కొట్టి జస్ట్ ఊరికి ఇట్ట తల దూకొని వస్తే ఎంత చక్కగా ఉన్నావు చూడనేది. నాకు ఫస్ట్ ఏం తెలిసింది, మనిషి గుడ్డివాడు. అసలు వాళ్ళని చూడటనే లేదు. వాళ్ళ థాట్ని నేను ఎప్పుడైతే ఆచరిస్తున్నానో వాళ్ళ మైండ్ క్లియర్ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళకు గుర్తించే సామర్థ్యం లేదు. ఎవడు స్నానం చేశాడు, ఎవడు స్నానం చేయలేదు, సెంటు తెలిసినట్టు నీ పవిత్రత తెలియదు. అందుకే ఇస్లాంలో మంచి సెంటు వచ్చింది, బాత్ ఖతం. సో నేను సిటీకి వచ్చిన తర్వాత నాకు వివిడ్గా గుర్తుంది అనమాట. 22 days ప్రాబబ్లీ నా జీవితంలో మొదటిసారి స్నానం చేయలేదు, పళ్ళు తోముకోలేదు. నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు.
ఆశ్చర్యం, చెమట ఆగిపోవడం కానీ అటువంటివి ఏం జరగలేదు. న్యాచురల్గా వైపు ఉంటే వైపు ఉంది. తర్వాత న్యాచురల్గా ఇప్పుడు ఆడుకున్నప్పుడు మొహం కడుక్కోవాలనిపిస్తే కడుక్కున్న, చేతులు కడుక్కున్నా. కానీ స్నానం అనేది నా మైండ్లో లేదు. నేను 7B గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నా, నేను మహేందర్ శ్యామ్. ఆ రోజు ఈవినింగ్ 4:30 అయింటుంది. ఇట్లా ఆడుతుంటే నాకు అనిపించింది ఈ బాడీ మీద నీళ్లు పోయాలి, ఒక బలమైన మనకి ఆకలి అనిపిస్తుంది. అట్లా నాకు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ బాడీ నీడ్స్ వాటర్. నేను ఇప్పుడే వస్తాను, బ్యాట్ అక్కడ పరిగెత్తి ఇంటికి వచ్చి ఇట్లా బకెట్ నీళ్ళు తీసి మీద పోసుకున్నా. ఫస్ట్ టైం ఐ క్రైడ్. ఎంత బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. సో మైండ్ బికేమ్ ఫ్రీ ఫ్రమ్ కండిషనింగ్. ఇట్లా ప్రతి విషయాన్ని అడ్రస్ చేసిన. పెళ్లి విషయంలో కండిషనింగ్ తీసి అవతల వాడేసి, దానికి నేను ఇచ్చిన డెఫినేషన్ ఏంది? ఒక వ్యక్తితో 50 ఏళ్ళు కలిసి ఉంటావా పీకులాడుతూ, ఒక్కరోజు కలిసి ఉండు ఆనందంగా. నేను ఐ చూస్ ద లాటర్. సో పెళ్ళంటే ఎక్కువ కాలం కలిసి ఉండడం కాదు, పీకులాడుకుంటూ. కలిసిన కాసేపు ఎంత బాగున్నాం. నా దృష్టిలో డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ అది. సో అది జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఒక వ్యక్తి రావడం వల్ల నా జీవితంలో ఏ మార్పు లేదు. పెళ్లి చేస్తే వీడు మారుతాడు. నేను ఆల్రెడీ బాగానే ఉన్నాను. సో ఈ సోకాళ్ళు పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి కోడల పేరు మీద అందరూ దాడి చేయడానికి నేను ఏ అమ్మాయిని తీసుకురాను. ఒకవేళ అమ్మాయి అంటూ వస్తే తను నాతో సమానంగా ఉంటుంది, తను పూర్తి స్వేచ్ఛలో ఉంటుంది. ఇంట్లో సామాన్లు కడగడానికి, అత్తకు సేవ చేయడానికి కోడలు రాకూడదు. ఒకవేళ అదే కోడలైతే కోడల కాన్సెప్ట్ని రద్దు చేస్తున్నాను నేను. ఇంట్లో చెప్పిన ఇవన్నీ ప్రాక్టికల్లీ ఐ డిడ్. ఇప్పుడు ఒక రకంగా రెవల్యూషనిస్ట్ నేను కూడా. ఇవన్నీ రెవల్యూషన్సే. రెవల్యూషన్స్ అండ్ మెనీ రెవల్యూషన్స్. ఎన్నో పోరాటాలు చేయవలసి వచ్చింది నవ్వుకుంటూ. బయటకు అరుస్తాను, లోపల నవ్వుకుంటాను. ఇప్పుడు మా ఇంట్లో క్లారిటీ. మా అమ్మ, మైథిలి, నేను అందరం మనుషులు మాత్రమే. మైథిలికి మా అమ్మ అత్త కాదు, మైథిలి మా అమ్మ కోడలు కాదు. వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన ఈ మాట. ఒక మనిషిని ఎట్లా ట్రీట్ చేస్తూ అట్లా ట్రీట్ చేయి. కోడలన్న నెపంతో నువ్వు దాడి చేయకు. యూ హ్యావ్ నో రైట్. నేను దాన్ని అసలు హర్షించాను. ఒక గృహిణి జస్ట్ వంటలు వండడానికి, మొగుడితో సెక్స్ చేయడానికి, బట్టలు ఇస్త్రీ చేయడానికి మాత్రం ఉండటానికి వీల్లేదు. దానికి బియాండ్గా తనకు ఇవ్వాల్సింది మనం ఇవ్వట్లేదు. కోడలనే కాన్సెప్ట్ ఒక డీప్ కండిషనింగ్ ఫ్రమ్ 100 years. మామ అనేది ఒక డీప్ కండిషనింగ్, అత్త అన్నది ఒక డీప్ కండిషనింగ్. నేను టీచరు, నేను మాస్టర్ అనేది కూడా కండిషనింగే. అన్ని కండిషన్స్ లేకపోతే, కండిషనింగ్ రాగానే నీకు ఒక బిహేవియరల్ ప్యాటర్న్ వస్తుంది, నీకు గెటప్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నా సొల్యూషన్ ఏంది? ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు జీవితంలో నేను యూట్యూబ్ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఏదో ఒక సెట్ ఆఫ్ రూల్స్తోనే మనం ఏదైనా వర్క్ కొనసాగించగలం. అదర్వైజ్ వర్క్ చేయలేం మనం. అందుకని ఇప్పుడు నేనేం తెలుసుకున్నా, ఏదైనా చేయడానికి ముందే దానికి సంబంధించిన కండిషనింగ్ ఏదైనా సరే, సెల్ఫ్ డిసిప్లిన్ కానీ ఏదైనా సరే నన్ను బాధించబోతుందా భవిష్యత్తులో, నేను దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే నా జీవితంలో దాన్ని తీసుకుంటాను. సో అనుకుంటే ఇలాంటి గిల్ట్ లేకుండా, డైలమా లేకుండా, శశబిషలు లేకుండా నా కండిషనింగ్ని జస్ట్ ఇప్పుడు టోపి ఇట్లా పడేసినట్టు కండిషనింగ్ని పడేసి మళ్ళీ అవసరమైతే 2 days తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను. ఈ 3 daysలో నేను చేసిన ఏ పనికి నేను గిల్ట్ అంటగట్టను. ఇట్లాంటివి చాలాసార్లు జరిగాయి. ఇది నా అనాలిసిస్ ఓవర్ కండిషనింగ్. మధ్యలో థాట్ వచ్చింది. యాజ్ యూ ఆర్ సేయింగ్ 20 to 40 years మధ్యలో నా కండిషనింగ్ వల్ల నేను సఫర్ అవుతున్నాను అని కొంత శాతం మందికి అర్థమవుతుంది. అవును. అది ఓవర్కమ్ అవ్వకపోతే ఇన్ వన్ వే ఆర్ ది అదర్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ ఆన్ చేస్తూనే ఉంటారు. అదొక ఏమంటారు చట్రం లాగా. అంటే అదేదో కుటుంబ పరువు ప్రతిష్ట. నేను ఈ మధ్య పాసిమలు చూస్తున్నా కృష్ణవి, ఇవే ఉంటుందంట. కుటుంబ గౌరవం, వంశ గౌరవం, పరువు ప్రతిష్ట, ప్రాణంతో సమానం, ప్రాణం ఖరీదు అని తలాతోక లేని మనసులు రాసిన కథలు అవన్నీ. సినిమాలాగా ఓకే. నేను చెప్పిన అబ్బాయిని నువ్వు చేసుకోకపోతే నా పరువు ఏమైతుంటాడు కృష్ణ. అది అలా సినిమా కూడా ఎందుకు తీస్తున్నారంటే వాళ్ళ మైండ్ ఎట్లుంది, వాళ్ళ మైండ్ కాదు, జనాలు చూసారు మైండ్ అదే ఉందని చెప్పి అరే రా దే విల్ క్యాటరేట్. ఇప్పుడు వ్యవస్థ నడుస్తుంది. మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. అది ఒక ఫార్ములాలో నడవడానికి కారణం కండిషనింగే.
ఈ కండిషనింగ్ మీద కొంచెం క్లారిటీ వస్తే మనుషులకి మామూలుగా నేనేమంటున్నా, బెటర్ చాలా థింగ్స్ అవుతాయి. ఒక్కటి అంటే అది రీఇటరేట్ చేస్తే కండిషనింగ్ అవసరం ప్రపంచంలో, ప్రకృతిలో ఏది అవసరం లేదు. ఇప్పుడు పోలీస్ వేసుకునే డ్రెస్ కండిషనింగ్ కాదా, జడ్జ్ చేసుకునే ఒక తరహా డ్రెస్ కండిషనింగ్ కాదా? కానీ అందులో అతను ఇరుక్కుపోయాడా, అది అవసరం కోసం వాడుతున్నాడా అన్నది తెలుసుకోవాలంటే. ఇంటికి వచ్చిన జడ్జి బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, మై లార్డ్ దట్ ఈస్ రాంగ్ అని భార్యనే చెప్తుంది. స్వామి నీ ఆఫీస్ పనులు బయట వదిలేసిరా స్వామి, ఇట్లా సాగు కొడుతుంది ఏందని భార్య అంటది, పిల్లలు అంటారు. మనం సినిమాలో కూడా చూస్తున్నాం. అది ఎందుకు అలా క్యారీ అయిపోతుంది? మైండ్ కూడా టెండెన్సీ అది. మైండ్ ఒక పీపుల్ ఆర్ నాట్ అవేర్ అండ్ దే ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ డౌన్. ఒక టెండెన్సీ, ఇట్స్ నాట్ అబౌట్ అవేర్, అంటే టెండెన్సీ, దానికి టెండెన్సీ అది. ఇట్స్ టెండ్ టు బిహేవ్ లైక్ దట్. Yeah, it tends to behave like that, but it is sensible and more responsible if you put it down, being a little more conscious. ఒకసారి టెండెన్సీలో ఒకటి అనేసిన అట్లీస్ట్ 2-3 డేస్లో అరే ఇలా కాదు నేను బయట. ఎందుకంటే ఒక సీన్ ఇది సావిత్రి రంగారావు ఎస్వి రంగారావు గారి ఇద్దరు మధ్యలో ఒక మూవీ సీన్ అన్నమాట. ఇద్దరు లాయర్స్, ఫాదర్ అండ్ డాటర్. చూశాను నేను. అయితే కోర్ట్ టైంలో ఆర్గ్యూ చేసుకుంటారు, మళ్ళీ లంచ్ టైం వెళ్ళినప్పుడు అలాగే ఇంకొకటి నేను చూసింది ఏంటంటే, ఇది పెద్దవాళ్ళు చెప్పారు, ఇది పద్ధతి, ఇది అని దానికి క్లారిటీ ఉండదు వాళ్ళకి. అది ఎందువల్ల ఎంత దాకా వచ్చింది ఉండకుండా ఇట్ కీప్స్ కండిషనింగ్ అలా రిపీట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా చెప్తా, వింటున్న 10 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 1,000,000 మంది కావచ్చు, క్రాస్ చెక్ చేసుకోండి. బయట పర్సనాలిటీ ఉండాలి, ఇంట్లో పర్సనాలిటీ ఉండకూడదు, పర్సన్ ఉండకూడదు, జస్ట్ బీయింగ్స్ ఉండాలి. దెన్ దెర్ విల్ బి నో ప్రాబ్లం. ఇంట్లో కనుక పర్సన్స్ ఉన్నారనుకో, పర్సన్స్తో పాటు పర్సనాలిటీ వస్తుంది, లైక్స్ అండ్ డిస్లైక్స్ వస్తాయి, కండిషనింగ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నా ఇంటికి అడుగుపెట్టిన మరుక్షణం నేను జస్ట్ బీయింగ్ లాగా ఉంటాను. అసలు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అంటది, ఒక్కొక్కసారి నాకు అనుమానం కలుగుతుందని నేను చూస్తే, నువ్వు అసలు శారీరకంగా ఎదగవు కానీ మానసికంగా 2-3 ఏళ్ళ పిల్లవాడు ఎలా ఉన్నావు అంటే అది నా విజయం అని చెప్తాను. చూసేవాడికి పిచ్చిగా అనిపించచ్చు, లేదు, ఐ హ్యావ్ రిటైన్డ్ మై ఇన్నోసెన్స్. నేను దాన్ని ఎట్లయితే ఒక ఆడది తన మానం పోకుండా ఎట్లయితే తను తాను కాపాడుకుంటుందో, నా అమాయకత్వాన్ని నేను పోకుండా కాపాడుకుంటాను. కండిషనింగ్ వల్ల అమాయకత్వం పోతుంది. యూ జస్ట్ బికమ్ స్టర్డీ రాటిన్. జస్ట్ కొన్ని ఇప్పుడు అంతెందుకు, ఒక పర్సనాలిటీ ఈజ్ ఎ ఫేమస్ పర్సనాలిటీ అని మనం అంటున్నాం అనుకో, సెట్ ఆఫ్ ఫ్యూ కండిషనింగ్ సే. ఇఫ్ యు సీ మహాత్మా గాంధీ, సెట్ ఆఫ్ ఫ్యూ కండిషనింగ్స్, మోర్ అంటే ఏవో 4-5 కండిషనింగ్స్ వల్ల మహాత్మా గాంధీ షేప్ మనకు కనిపిస్తుంది. నాన్ వైలెన్స్ అని అదొక కండిషన్. తర్వాత ఖాదీ ఒకటి, మేకపాలు తాగుతాడు ఒకటి. సో ఫ్యూ కండిషనింగ్స్ లైఫ్ అంతా. అది బెస్ట్ పార్ట్ ఏంది, అది వేరే వాళ్ళు ఇంపోజ్ చేయలేదు, తనకు తాను పెట్టుకున్నవి. ఈ రెండింటి మధ్యన చాలా తేడా ఉంది. వేరే వాళ్ళు ఇంపోజ్ చేసిందా, ఇట్స్ వెరీ డేంజర్. నీకు నువ్వు పెట్టుకునే ముందు ఫిక్స్ అయిపో, అవసరమైతే వదిలేస్తాను, కానీ అది అవసరానికి వాడుకుంటాను అంతవరకు. మేకప్ లాగా సినిమా షూటింగ్ ఉన్నంతవరకు మేకప్, ప్యాకప్ అనగానే మేకప్ వెళ్ళిపోతాం, అంతవరకు ఇట్లా మచ్చబడ్డానికి వీల్లేదు. నువ్వే దాన్ని చాలా ప్రొటెక్ట్ చేసావు, 2 నిమిషాల తర్వాత ప్యాకప్ అవ్వగానే నువ్వే బరగేకి తీసేస్తున్నావు. సో కండిషనింగ్ అనేది అలా ఉంటే ఇట్స్ వెరీ గుడ్. అండ్ కండిషనింగ్ నువ్వు అన్నావు కదా, అదేంటి ఏవైనా కండిషనింగ్ పెట్టుకున్నా ఇది అయిపోయిన తర్వాత తీసేస్తాను అని, ఇది నా జీవిత లక్ష్యం, నా జన్మకి ఇదే సార్థకత్వం, ఇలాంటి డైలాగుల్లో మైండ్లోకి వెళ్తే ఆ కండిషనింగ్ తీయలేం. అదే నేను చెప్తున్నది అంత ఆషామాషి విషయాలు కావు. అంటే ఇప్పుడు సైకిల్ వచ్చిన వాడు ఏముంది అలా తక్కువ అలా వెళ్ళిపోతుంది అనొచ్చు, వాడు ఈత వచ్చిన వాడు చెప్పొచ్చు ఇలా ఇలా నోట్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చి, దిగుతున్న వాడికి అదురుతుంది. సో అది వేరు. అంటే చెప్తున్నవాడు గట్టు మీద నుంచి చెప్తాడు కాబట్టి సింపుల్ వేనే చెప్తాడు. కానీ ఇప్పుడు నాకున్న కండిషన్స్ ఏమిటని నేను చెక్ చేయడం ఒక ధ్యాన ప్రక్రియ. అంటే ఏ అంశాలు ఇరుక్కుపోయింది నా బ్రెయిన్, ఏవేవి నేను నిజమని నమ్మి అవి కనుక బ్రేక్ చేస్తే నాకు బాధ కలుగుతుంది. ఎగ్జాంపుల్, దేవాలయంలోకి స్నానం చేయకుండా వెళ్ళకూడదు. ఒకసారి మా ఇంట్లో నేను హఠాత్తుగా బయటికి వెళ్తున్నా, ఒక చిన్న ఫ్రూట్ అక్కడ ఉంది,
ఇంట్లో ఎవరు లేరు. నేను ఫస్ట్ టైం ఐ చెక్డ్ మహబూబ్నగర్లో ఇట్ దిస్ హ్యాపెండ్. ఒక పండు తినేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది, బండి బంద్ చేసుకొని ఇట్లా వచ్చిన థాట్ వచ్చింది స్నానం చేయలేదు. ఇప్పుడు ఆపింది ఎవరు లేరు, మనిషి లేడు అక్కడ, పండు అక్కడ ఉంది. నేను చేసిందల్లా ఏందో కట్టె కోసం ఎత్తుకులాడాను, ఎందుకంటే ఆ పండు ఇట్లా గుంజుకొని తిందామని. ఆ టైంలో అనిపించింది నా థాట్ నన్ను బ్రేక్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది. బండి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆలోచన, ఈ ఆలోచన మా అమ్మతో కూడా షేర్ చేసిన. జస్ట్ ఫిజికల్గా పవిత్రంగా ఉండడమే పూజ అయితే అట్లాంటి పూజ నేను చేయను. జస్ట్ బాడీని క్లీన్ పెట్టుకొని మనసులో 1,000,000 చెత్తలన్నీ ఉంచుకొని ఒక మనిషి పూజ చేస్తే ఏమి, ధ్యానం చేస్తే ఏమి, సర్వీస్ చేస్తే ఏమి, అంతా కరప్టే. ఇప్పుడు నేను మానసికంగా చాలా పవిత్రంగా ఉన్నా అంటే నా మనసులో ఎవరి మీద ద్వేషం లేదు. పవిత్రత అంటే ఇదే, కుతంత్రాలు లేవు, కుట్రలు లేవు, నేను ఎవరితో పోల్చుకోవడం లేదు, నేను ఎవరిని మీద చాడీలు చెప్పడం లేదు, ఎవరిని కుళ్ళుకోవడం లేదు, అందరినీ గౌరవిస్తున్నాను, నాతో సమానంగా చూస్తున్నాను. తద్వారా నా మైండ్ పవిత్రంగా ఉంది. ఇప్పుడు ఆడది పవిత్రంగా ఉంటామంటే వేరే వాడి దగ్గర చూడడం లేదు, కన్నెత్తి చూడడం లేదు, వేరే విధంగా ఆలోచించడం లేదు, వేరే ముట్టుకునేయడం లేదు, ఇంతే కదా మనం సోకాళ్ళు పవిత్రత డెఫినేషన్. చచ్చిపడిపోయి సో ఈ కండిషన్లో వస్తే ఇంకా చచ్చిపడిపోయినట్టు. ఇప్పుడు ఏ విధంగా నా మైండ్ క్లీన్గా ఉంది కనుక నేను ఫిజికల్గా స్నానం చేయకపోవడం ఇర్రెలెవెంట్. నేను చాలా హాయిగా దేవాలయంలోకి వెళ్ళి నేను తీసుకొని వచ్చేసాను. మా నాన్న తద్దినం పెట్టినప్పుడు కూడా మా అమ్మ నిన్నగాక మొన్న ఉగాది రోజు తలస్నానం చేసి నాకు చేయాలని లేదు ఈరోజు అని చెప్పింది. ఉగాది కాబట్టి తలస్నానం చేసే సమస్య లేదు, అబ్సల్యూట్లీ నో. నాకు ఇంట్లో అలాంటి వాతావరణం ఉంది కాబట్టి నేను చెప్పగలిగా, లేకపోతే గొడవ అయిపోతుంది. ఇది ఇలాంటి వాళ్ళు ఇలాంటి మీ మదర్ నువ్వు చెప్పగలిగావు, ఇంట్లో ఆలోచిస్తే ఒక కురుక్షేత్రం అవుతుంది. సో అలాంటి కురుక్షేత్రాలని దాటిన తర్వాత నేను చర్చించాను. నేను చెప్పాను ఉగాది కనుక నో, ఉగాది రోజు ఎలా ఉండాలి, పండుగ రోజు ప్రశాంతంగా ఉండాలి, ఉన్నాను. ఉగాది రోజు ఎవరి గురించి నెగిటివ్, నేను ఏనాడు ఎవరి గురించి నెగిటివ్, ప్రతిరోజు పండుగ నాకు. కాబట్టి రేపు చేయొచ్చు నేను, బికాజ్ నాకు ఉగాది రేపు కూడా. ఉగాది అనేది నా మానసిక స్థితికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్, అది జస్ట్ క్యాలెండర్లో ఉన్న డేట్ కాదు. తద్వారా ఆ కండిషనింగ్ నుంచి నేను బయటపడ్డాను. సింపుల్. అంతెందుకు, మా అత్త దహన సంస్కారాలు చేశాను, నన్ను పెంచిన ఆవిడ. అందరూ చెప్పారు ఖచ్చితంగా గుండు కొట్టించుకోవాలి. ఐ సెడ్ నో. అటెట్లా కొట్టిస్తా నేను గుండు? మీరు చెప్పారని కాదు, నాకు ఏ మైల లేదు, నేను జస్ట్ నిష్కామ కర్మ, శుద్ధ కర్మ చేసిన. ఆమె నన్ను కొడుగ్గా చూసింది ఆల్మోస్ట్. ఒక తల్లికి నేను ఏం చేయాలో చేశాను. నా మనసులో ఏ గిల్ట్ లేదు అసలు, నాకే పాపం అంటుకోదు, నాకే మైలు అంటుకోదు. ఇది నా ఇంట్లో చేసింది, ఇది నేను. ఆ తర్వాత ఒక్కటి చెప్పాను, మీరందరి కోసం ఒక ఎంటిక ఇట్లా పీక్ అవతల పడేసి బాత్ ఖాతాం. దయచేసి ఇవి చర్చించకండి. రెండోది, ఇప్పుడు నేను మైల పడ్డాను అని మీరు అనుకుంటే లైఫ్లో మీరు నన్ను ముట్టుకోకండి. నేను ఎవరిని ముట్టుకోను, లేదా నేను ఎవరినైనా ముట్టుకుంటాను. నా మైండ్లో మైల లేదు కాబట్టి. మీ మైండ్లో ఎవరెవరి మైండ్లో మైల ఉందో, నేను ఇంట్లో బయట కూర్చోను, దిస్ ఈజ్ మై హౌస్, నేను తిరుగుతా. నా మైండ్లో ఏ మైల లేదు. ఎవరెవరి మైండ్లో మైల ఉందో వాళ్ళని ముట్టుకోకండి అంతే. ఇది మీకు ఛాలెంజ్, నాకు కాదు. అది అనౌన్స్ చేశా, ఎవరి మైండ్లో మైల లేదో. ఇది కూడా కండిషనింగే. 9 రోజులు వేరే వాడిని ముట్టుకోవద్దు. దహన సంస్కారం చేసిన వాడు 9 రోజులు. నేను జస్ట్ దాన్ని రివర్స్ చేసిన. నాలో ఏ మైల లేదు కనుక, మీ మైండ్లో మైల ఉంది కనుక, ఎవరి మైండ్లో మైల లేదో వాళ్ళని ముట్టుకోవచ్చు. మా అన్న కొడుకు పరిగెత్తుకొని పట్టుకున్నాడు, వాడి మైండ్లో మైల లేదు. మా కుక్క పట్టుకుంది, దాని మైండ్లో ఉంది, మైల లేదు. చాలు వాళ్ళిద్దరు నాకు. సో ఒక్క ఆవిడ ఉంది, ఆమె 9 రోజులు ముట్టుకోదు. నేను ఆమె దగ్గర నడుచుకుంటూ పోతే ఆమె పక్కకి తప్పుకోవాలంతే. నేను ఎప్పుడు ఇంకా నాలో అది లేనప్పుడు, ఎందుకంటే ఈ మైల దేనికి పట్టుకుంటుందని నేను తత్వ విచారణ చేసిన. అసలు దేనికి పట్టుకుంటుంది మైల అంటే, ఒక థాట్ని కండిషనింగ్ చేయడమే. దానికి ఇంకోటి కూడా చెప్పాను, 11 రోజులు మైల ఉంటుంది, 9 రోజులు మైల ఉంటుంది. ఇది కూడా కండిషనింగే. నీకు ఎట్లా తెలుసు బై 9 రోజులు? క్వశ్చన్ అడుగుతాను. నువ్వు అన్నావు కదా 9 days ఇది అని, గుండు చేయించుకోవాలని ఉంటుంది, అది విన్నాను నేను కూడా. నేను అన్నాను కనుబొమ్మలు అన్నాను. అంటే తీస్తే మొత్తం వెంట్రుకలు తీద్దాం, ఛాతీ పైన కూడా మొత్తం తీస్తే ఇంకా, లేదా ఏవి తీయను. కానీ ఒకటి మామూలుగా అడుగుతున్నాను, సింబాలిక్ అని తెలుసుకోలేదు జనాలు అంతే.
ఓకే, మంచి మాట చెప్పారు, సింబాలిక్ అని. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మామూలుగా వాళ్ళ ప్రాణం పోతుంది కదా, అలా స్టేజెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అంటే మనకి జుట్టు ఉండడం ఇట్లా అయితే మనకి ఏదైనా ఇట్లా సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ క్యాచ్ అవ్వకుండా ఇట్లా గుండు చేసుకోమంటారు, ఇది అంటారు. మరి అదేంటి? ఏమో చెప్పాను నాకు తెలీదు. అంటే నేను కూడా నాకు కూడా తెలిసి కాదు పూర్తిగా, విన్నదాన్ని బట్టి సంకేత మాత్రాలు, ఇది ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో నీవు ఇప్పుడు పెళ్లి కొడుకున్నాడు, వాడికి ఒక తరహా బట్టలు వేస్తారా, తర్వాత నెత్తిన బాసింగాలు కడతారా? ఎందుకు? నువ్వు తెలియాలి, ఐటమ్ గాడు ఇవ్వాలి. నువ్వు వాడు ఏమన్నా చూడడానికి అందగాడు కాదు, ఏమి కాదు. ఈరోజు ఆ డ్రెస్లో ఉంటే పెళ్లి కొడుకు అని. ఇప్పుడు ఆ టైంలో చాలామంది ఉంటారు, పెళ్లి కొడుకుని తీసేసి ఎవరో ఒకరికి బాసింగాలు కట్టు, వాడిని ఆశీర్వదిస్తారు వచ్చి. వాళ్ళు ఆ సింబాలిజంని చూస్తున్నారు, పెళ్లి కొడుకుని చూస్తలేరు. సో ఎక్కువ మంది కలిసే చోట సమాజం రన్ అవ్వడానికి సింబాలిజం అవసరమైంది, అంతకుమించి దానికి ఏమీ లేదు. సో సంహవ్ ఇతను దహన సంస్కారాలు చేశాడని చెప్పడానికి అతను గుండు పెట్టారు. ముక్కు తీసేస్తే నొప్పి లేస్తుంది, చెవులు కోసుకుంటే చచ్చిపోతావు. నువ్వు అన్నట్టు జుట్టు ప్రతి చోట తీయాలి అంటే కేసు అవుతుంది. కేసు కాదు, అవ్వదు. ఇంతకంటే గట్టిగా చెప్తున్నా ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అది సో సింబాలిక్గా ఇప్పుడు ఈ వ్యక్తికి పెళ్ళయింది అంటే, పెళ్ళైన 3-4 days తర్వాత సాడ్గా ఉన్నాడు అనుకో, పెళ్ళైనట్టు తెలుస్తుంది. వైఫ్ చాలా హ్యాపీగా ఉంది అనుకో. నేను నిన్న రాత్రి జోక్ చేద్దాం పడుకున్నప్పుడు, నాకు చాలా హ్యాపీ కలబడ్డది పెళ్ళైనట్టు అంటే, నాకు కూడా చాలా మంచి కలబడ్డది, విడాకులు తీసుకున్నాడు అంటాడు. సో ఇప్పుడు దహన సంస్కారాలు చేశాను అని ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు అందరం కూర్చున్నాం, ఇందులో ఒక దహన ఎట్ట తెలుస్తుంది? హౌ? దానికోసం గుండు కొట్టించారు. అంతకుమించి దానికి ఏ సిగ్నిఫికెన్స్ లేదు. దానికంటే తేలికైన పద్ధతి, చెవులో పువ్వు పెట్టుకొని చెప్తే అయిపోతుంది. ఒక పర్టికులర్ ఫ్లవరు, చిన్న స్టిక్కరు, ఇంత చిన్నదానికి ఒకప్పుడు ఏమీ లేవు, స్టిక్కర్లు ప్రింటర్ లేవు, ఏమీ లేవు కనుక. ఓకే, అందుకని ఒక చిన్న అందరికీ కామన్గా. సో అందరం ఒక పని చేద్దాం, బట్టలు వేసుకోకుండా ఉందామంటే ఊరోళ్ళు ఒప్పుకోలేదు. దీనికి ఓ పని చేద్దాం, గుండు కొట్టిద్దాం అంటే ఊరోళ్ళు అందరూ ఒప్పుకున్నారు. దాంతో అది ఒక నార్మ్ అయిపోయింది, సోషల్ నార్మ్. అంతకుమించి ఏ సిగ్నిఫికెన్స్ లేదు. నేను దహన సంస్కారాలు చేశాను, నువ్వు ఇప్పుడు ఆశ్చర్యపోతావు. మా మైత్రి వాళ్ళ నాయనమ్మ చెప్తుంది, నేను చచ్చిపోతే నువ్వే గట్టు మీద పడి అంటే, నా కొడుకు చచ్చిపోయినప్పుడు ఎంత బాగా చేశావు, నీలాంటి వాడి చేతులు పోవాలి. నేను దహన సంస్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత కర్మకాండ చేస్తే నాకేమాత్రం సంబంధం లేదు. ఒక ఆవిడ శ్రీశైలం కరవన సత్రంలో వచ్చి, నాకు 2 కొడుకులు కానీ వాళ్ళతో నాకు సత్సంబంధాలు లేవు, నేను నా కొడుకు అనుకుంటా, నువ్వు చేస్తావు దహన సంస్కారాలు అన్నది. చచ్చిపోయే ముందు ఫోన్ చేయని చెప్పాను. అంటే అలా అనిపించిందంటే కారణం ఏంటి? శ్రద్ధగా చేయడం. వీళ్ళు కర్మకాండ చేస్తారు కానీ అది కూడా కండిషనింగ్లోనే చేస్తారు. అంటే ఎట్లో అట్లా తంతు ముగిస్తే కార్యక్రమం పూర్తవుతుంది. నాకు అట్లా కాదు, శ్రద్ధగా చేయవలసింది. జనాలు చూస్తున్నారని కాదు, చూడట్లేని కాదు, విషయం తెలుసుకో అండ్ స్వేచ్ఛలోనే పని మొదలుపెట్టు, స్వేచ్ఛలోనే పని కొనసాగించు, స్వేచ్ఛలోనే పని పూర్తి చేయి, స్వేచ్ఛగా ఉండు, అంతే. సో కండిషనింగ్ లేని మైండ్ అనేది ఒక అదృష్టం. నేను దీనికి ఎలా చెప్తాను? వెన్ యూ హ్యావ్ రియలైజ్డ్ యువర్ మైండ్, యువర్ థాట్ ప్రాసెస్ అండ్ యూ హ్యావ్ నో కండిషనింగ్స్ వాట్స్ ఎవర్, అసలు ట్రేసే లేదు, మచ్చలేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని కండిషనింగ్స్ అన్నా పెట్టుకో. ఇప్పుడు జబర్దస్త్లో అమ్మాయి గెటప్లు వేస్తారు, బ్రష్ పెట్టుకుంటున్నారు కదా, పళ్ళు, నో ప్రాబ్లం. వెన్ యూ నో దట్ యు ఆర్ మేల్ అండ్ యూ కెన్ బికమ్ ఫిమేల్ ఆల్సో ఫర్ టైం. అది అయిపోగానే తీసేస్తావు, నీకు ఏది అంటుకోలే. అసలు ఆ చీరల్లో అట్లా పళ్ళతో భలే ఉన్నాను అని ఎప్పుడు అనిపించదు నీకు, బికాజ్ దట్ ఈస్ నాట్ యువర్ ఆథెంటిక్ రియాలిటీ. సో కండిషనింగ్స్ అనేవి జస్ట్ అవసరం కోసం వాడుకునే ఒక మేకప్ లాంటిది. మేకప్ ఉన్నంత వరకు బాగా ఉండని, కానీ ప్యాకప్ అనగానే మేకప్ తీసేసి అప్పుడు గిల్ట్ రాదుగా. అసలు నేను అందంగా ఉన్నదాన్ని గలీజ్ అయిపోతాను అనుకుంటాడా? నీ ఆథెంటిక్ రియాలిటీ అట్లే దరిద్రంగా ఉంటుంది. మరి దాంతో నువ్వు బతకాలి.
అబద్ధమే అందంగా ఉంటుంది కదా. అవును. ఒక క్వశ్చన్ అడుగుతాను మరి. కండిషనింగ్ మన సొసైటీలో మెయిన్లీ సెక్స్ మీద చాలా విధమైన ఏమీ లేదు దాంట్లో. నిజం చెప్పాలంటే నేను కొన్ని చదివింది, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చూసిన ఏం లేదు. కానీ దాని గురించి ఉన్న అంటే మెంటల్ టెబు కానీ ఇది కానీ నాకు అర్థం కాదు. ఇంత ఏం తెచ్చుకుంటారు దాని గురించి? ఇంత పార్న్ బయటకు వస్తుంది. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషనే కాదు, పునే సుఖంగా ఎంజాయ్ చేసింది ఆ తెలివి కూడా లేదు చాలా మందికి. అవును. సో దాని గురించి ఏమైనా మాట్లాడతావా? 100% మాట్లాడవచ్చు. అంటే కండిషనింగ్ అన్నింటిలో ఉన్నట్టు దాంట్లోనూ ఉంది. దాంట్లో మరీ రిజిడ్గా ఉంది. దానికి పరువులకి, ప్రతిష్టలకి, ప్రాణాలకి లింక్ పెట్టి సచ్చారు. దానికి సాంప్రదాయానికి లింక్ పెట్టి సచ్చారు. నువ్వు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు వేసి జోకే, నువ్వు ఒక అమ్మాయి మెళ్ళలో తాళి కడుతున్నావు అనుకో, నువ్వు అమ్మాయి మెళ్ళలో కట్టట్లే. ఇండియన్ కాన్స్టిట్యూషన్, పీనల్ కోడ్, జ్యుడిషియరీ, సమాజము, కుటుంబము, పరువు ప్రతిష్ట, మమ్మీ, డాడీ, నీ ఆస్తి అన్నిటికి కలిపి తాళి కడుతున్నావు. తద్వారా నువ్వు అంత ఈజీగా ఇప్పలేవు, సమాజం ఇప్పనియదు. సో ఇన్నిటి చేసిన తర్వాత అదొద్దులే మన పర్సనల్. సో ఇన్ని చేసిన తర్వాత నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తావు? 100%. నేను ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు పెళ్ళి అయితేనే హనీమూన్ పంపిస్తారు కదా, దానికి కారణం ఏంది? గట్టిగా అరుచుకున్నా, గిచ్చినప్పుడు అరిచినా పక్క వాళ్ళు వింటున్నారు అని తెలిస్తే నువ్వు సెక్స్లో ఆర్గాసం రాదు. అసలు వేరే వాడు ఎవడు లేడు అన్నప్పుడు ఆర్గాసం ఉంది. సో ఆ కండిషనింగ్ అనేది కుటుంబం. అందుకని బయటికి పంపించేస్తారు. కొడైకెనాల్ పో, లేకపోతే అటు పో, ఇటు పో, లేకపోతే కొంచెం డబ్బున్న వాళ్ళకి న్యూజిలాండ్ పో, కానీ మళ్ళీ రా, కుటుంబంలోకి రా. ఇప్పుడు ఇంట్లోకి తలుపులు పెట్టుకున్నాం, స్పెషల్ బెడ్రూమ్, ఏం చూస్తారు? నేను అడిగారు ఎవరో, నువ్వు ఒక ఇల్లు ఉంటే ఏం చూస్తావంటే, నువ్వు లోపటుండు, నేను లోపల ఉంటా, నువ్వు బయట నుంచి అరువు. తర్వాత నేను లోపల ఉంటా, నేను లోపటి నుంచి అరుస్తా, బయట వినిపిస్తుంది చెక్ చేస్తాను. తర్వాత ఇప్పుడు వాడు లోపల ఉండి అరిచాడు, నేను బయట గట్టిగా అరిచిన తర్వాత నాకు కొంచెం వినిపిస్తుంది. ఇట్ మీన్స్ అక్కడ నాకు ప్రైవసీ ఉందని అర్థం. అటు కాకుండా నేను గుసగుసలన్న పక్కోడికి వినిపిస్తుంది అనుకో, నువ్వు శృంగారం చేయలేవు, నీకు భావప్రాప్తి కలగదు, నీకు ఆర్గాజం ఉండదు, నీకు ఆనందం ఉండదు, ఏముండదు. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ యూ హ్యావ్ టు రీడ్ D.H. Lawrence. He said 80% of the humanity have no experience of orgasm. Because they are always under, surveillance. ఎవరు చూస్తున్నారో తెలియదు, ఎవరు వింటున్నారో తెలియదు. సో ఎవరో వింటున్నారో చూస్తున్నారు అన్న సమయంలో నువ్వు చేసేది సెక్స్ కానీ ఏదైనా చాలా మెకానికల్గా ఉంటుంది. పని కానిచ్చి జస్ట్ పిల్లల్ని కనాలంతే. నాకు రీసెంట్గా ఒక పెద్దవాడి పరిచయం అయింది. మీ లైఫ్లో అంటే వాళ్ళ పిల్లలిద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఏదన్నా ఒక్కటి ఉందా బాధ అంటే, సరిగ్గా నేను శృంగారం అనుభవించలేదన్న బాధ ఉంది. ఇప్పుడు ఇది చెప్పాలంటే భయం వేస్తుంది నాకు. ఎందుకు ఈ వయసు అయిపోయింది, ఇంకా ఇదేం బుద్ధి, బట్ ఆ థాట్ ఉండిపోయింది. దానికి కారణం ఏంటని అడిగాను. 16 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు, అసలు అదేమిటో తెలియకుండా విదిన్ 3 monthsలో ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత భర్త ఒక 2-3 సంవత్సరాలు కనబడలేదు, పిల్లల్ని పెంచింది. మళ్ళీ భర్త ఇంటికి పంపించిన తర్వాత విదిన్ 2 daysలో మళ్ళీ ఇట్లనే అనుకోకుండా ఒకసారి శృంగారం జరిగింది. అగైన్ ఐ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ అగైన్ ఐ బికేమ్ ప్రెగ్నెంట్. 4 పిల్లలు బయటకు వచ్చారు. దెన్ మై హస్బెండ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. అసలు అది ఏమిటో తెలియదు, నేను 4 కనేశాను. ఇప్పుడు ఇది ఎవరితో చెప్పాలి, ఎట్లా చెప్పాలి? అందరు నన్ను అన్నపూర్ణ అంటున్నారు, పిల్లల తల్లి అంటున్నారు, కళకళలు ఆడుతుంటున్నారు. బట్ ద వెరీ కోర్ అంటే నేను దేనికోసం వివాహంలో ఎంటర్ అయినో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్లే కాలే. హస్బెండ్ వినడు, అత్తకు చెప్పనీకి రాదు, మామకు చెప్పనీకి రాదు, బరి తెగించింది అంటారు కదా. చాలాసార్లు దేవుడికి ప్రార్థించాను. నాకు అర్థమైంది, ఏ దేవుడు లేడు, వినడు. వేరే వాళ్ళతో చేద్దామంటే ధైర్యం సరిపోతలేదు, గిల్ట్ వస్తుంది, కండిషన్. పతివ్రత కదా మరి, నేను ఎట్లా చావాలి మరి? ఇప్పుడు ఏమిటన్నా అలా ఆలోచించి మైండ్ అలాగే ఉంది, కానీ బాడీ వీక్ అయిపోయింది. ఇప్పుడు చేయాలన్నా చేయలేనన్న. చిన్న కన్నీళ్ళు వచ్చాయి. ఐ అండర్స్టూడ్ వాట్ షీ. కానీ చాలా కండిషనింగ్తో వినే వాళ్ళందరికీ మంచిది, ఏదో ఇది తప్పింది అని చెప్పి ఆనందపడతారు. మీ బుర్ర లేని వాళ్ళని సావండి అంతే, ఇంకేం చెప్పరు. బట్ యా, ఐ మేడ్ ఎ గుడ్ పాయింట్.
అట్లా. సో కండిషనింగ్ అనేది అవసరం కోసం అవసరం. మేకప్ లాంటిది. మేకప్ మించిన ఎగ్జాంపుల్ లేదు కండిషనింగ్కి. ద బెస్ట్ అప్రాప్రియేట్ ఎగ్జాంపుల్. అసలు ఇలాంటి ఎగ్జాంపుల్ ఆదిశంకరుడు బుద్ధుడు ఇచ్చింటే చాలా ఫేమస్ అయ్యేది. వాళ్ళ టైంలో మేకప్ ఉండేది కాదేమో, అందుకే. సో మేకప్ లాగా వాడుకోండి కండిషనింగ్, డిసిప్లిన్ని. అవసరం, సమాజంలో అవసరం. ఓ బట్టలు అవసరం, ఒక తరహా బట్టలు వేసుకోవడం అవసరం, ఒక తరహా బొట్టు పెట్టుకోవడం అవసరం. కానీ వాటిలో ఇరుక్కుపోద్దు. కృష్ణమూర్తి అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. సార్ మీరు ఎన్లైటెండ్ మ్యాన్ అంటున్నారు. ఓహేలు అడిగాడు ఒకడు, మీరు ఇంపెక్కబుల్గా డ్రెస్ వేసుకుంటారంట, షూ ఉండాలంట, పాలిష్ కూడా ఉండాలంట, మీరు కారు ఉన్న ఉండాలంట అసలు. మరి మీరు ఎన్లైటెండ్ మ్యాన్ అయితే వీటన్నిటి మీద ఎందుకు శ్రద్ధ ఉంది మీకు? అప్పుడు కృష్ణమూర్తి అన్నాడు, సార్ ఈ బట్టలు నేను వేసుకున్నాను, అవి నీట్గా ఉండాలని అనుకున్నాను, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, అందులో ఏ డౌట్ లేదు, ఇట్స్ ట్రూ. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టైన్, దట్ ఐఎమ్ నాట్ స్టక్ ఇన్ దిస్ అపారెల్ అన్నాడు. దట్ యాక్చువల్లీ ద ఆన్సర్. ఇప్పుడు ఇది ఉంది, యాపిల్ వాచ్ మా అన్న ఇచ్చాడు, వాడుకుంటున్నా. ఇగో ఇట్లా చూస్తే మూడు 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 అద్దాలు పగిలినాయి లేదా? నా మైండ్ ఎంత కూడా పగలేదు. నేను కావాలని పలగొట్టలే, పగిలింది. దట్స్ ఆల్. నా మైండ్ ఏం కండిషనింగ్ అవ్వలేదు వస్తువు ఇలా దాచుకోవాలి. ఇది సెన్సిటివ్ ఉంది అంతే, ఏమి కాదు. వాచ్ పని చేస్తుంది. యాపిల్ వాడు ప్రాఫిట్ చేయాలంటే మరి సెన్సిటివ్గా పెట్టాడు వాడు. సరే చిన్న ఆలోచిస్తున్నా, దీనికి ఏమన్నా కవర్ వస్తే వస్తుంది, ఫైండ్ అవే. సో మొత్తం కండిషనింగ్కి ఒకే ఒక్క అనాలజీ, మేకప్ రోజంతా వేసుకో, ఆ ఉన్నంతసేపు ఇంత కూడా మచ్చబడకుండా ఫ్యాన్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని దాన్ని చాలా కాపాడుకుంటారు. కానీ టైం వచ్చింది, ప్యాకప్ అయింది, 2 నిమిషాలు మేకప్ తీసేస్తారు. అట్లా కండిషనింగ్ అనేది అవసరానికి వాడుకొని నిజంగా ఎప్పుడన్నా ఒక రోజు బ్రేక్ చేయవలసి వచ్చింది, గిల్ట్ లేకుండా, డైలమా లేకుండా, ద్వంద్వం లేకుండా, సెల్ఫ్ డౌట్ లేకుండా, ఈ సోకాల్డ్ మొరాలిటీస్ ఇవన్నీ లేకుండా దాన్ని పక్కకు పెట్టగలగాలి. మళ్ళీ తర్వాత వేసుకో. కానీ ఆ ఫ్యూ అవర్స్ ఇక్కడ నీ మనసు లోపల గిల్ట్ క్రియేట్ కావాలి. దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. రెండవది, నువ్వు అనుకుంటున్న కండిషనింగ్, నువ్వు ఆచరిస్తున్నది నీ సెల్ఫ్ డిసిప్లిన్ బయట వాళ్ళు ఇస్తున్నారా, నీకు నువ్వు క్రియేట్ చేసుకున్నదాన్ని క్రాస్ చెక్ చేసుకో. ఎవడైనా సరే. దీనికి నేను చేసేది, ఇప్పుడు నువ్వే ఫాదర్గా చెప్తున్నావు, పొద్దున్నలే. ఇప్పుడు నేను పొద్దున్న లేస్తున్నా, ఇది రాంగు. పొద్దున ఎందుకు లేవాలి నువ్వు నిర్ణయించుకునే ముందు, అంటే తను ఇస్తున్న కండిషనింగ్ని నువ్వు అడాప్ట్ చేసుకునే కంటే ముందు హ్యావ్ ఎ డిస్కషన్. లేస్తే ఏమవుతుంది డాడీ అన్నాడు. లేచి ఏం సాధించాడో ఒకసారి చూడు మీ డాడీని. అదే పొట్ట, అదే పిర్రగోక్కుని తిరుగుతున్నాడు న్యూస్ పేపర్ చదువుకుంటే, ఏం లేదాడ. ఓకే, దీనివల్ల బాడీ బాగుంటుంది అంటావు అంతేనా డాడీ? చెప్పావు కాబట్టి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటా డాడీ. తద్వారా డాడీ కండిషనింగ్ నీ చేతిలో పట్టుకుని ఇంకా అడాప్ట్ చేసుకోలే. తర్వాత నీకే అనిపించింది ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుంటుంది, రుద్దుకున్నావు. కానీ ఒకరోజు లేవలేదు, బాధపడవు. ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. ఒక్కటి అదే ఇందాక గుర్తించుకుంటా అని చెప్పాను కదా, ఇలా కండిషనింగ్ అవుతుంది. సమ్వేర్ అది రియలైజ్ అయ్యి కొంచెం బ్రేక్ అయినప్పుడే నెక్స్ట్ జనరేషన్కి న్యూ థాట్స్ ఇది వస్తాయి. దాన్ని ఏదో పేరు మీద మరుగున పడేసి అదే పూసుకుని ఇది ఉండడం వల్ల మన దేశం ఇన్ మెనీ వేస్ ఇంకా స్లోగానే వెళ్తోంది. ఇంకా అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అదంతా వచ్చిన తర్వాత ప్రపంచం ఒక విలేజ్ అయింది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడన్నా మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో పక్షులన్నీ కట్టకట్టగా ఎగురుతాయి, నల్లగా ఒక ప్యాచ్ లాగా, గమనించావా? ఈ ప్యాచ్ అంతా ఇట్లా ఉంటుంది కదా, మళ్ళీ అందులో కొన్ని పక్షులు వెళ్ళి ఇంకో ప్యాచ్ ఫామ్ అవుతుంది. సమాజం ఇప్పుడు అట్లా ఎవాల్వ్ అవుతుంది అన్ని అండర్స్టాండింగ్స్లో. సెక్స్ పట్ల ఒక థాట్ పుడుతుంది ఇట్లా, అది సమాజం అంతా ఒక టైంలో అడాప్ట్ చేసుకుంటుంది, చేసుకుని కొంతకాలం బతుకుతుంది. మళ్ళీ దాంట్లో తప్పు లోపులు తెలుసుకొని మళ్ళీ ఇంకొక ఎవల్యూషన్ ఉంటుంది. సో ఒక ఫైనల్ అండర్స్టాండింగ్ అనేది ప్రపంచానికి ఉండదు, ఒక సమాజానికి ఫైనల్ అండర్స్టాండింగ్ ఉండదు. ఇట్స్ లైక్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడైనా మారొచ్చు, ఎప్పుడైనా అమెండ్మెంట్ జరగచ్చు, అమెండ్ ఎవాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఫిక్స్డ్ లేదు. అంటే నేను చెప్పాలనుకున్నా నాకు కరెక్ట్గా రావట్లేదు, బట్ నువ్వు పాయింట్స్ కవర్ చేసావు. బేసికల్లీ కొంచెం మీ కండిషన్ మీరు చూసుకోండి, దానివల్ల సో మెనీ బెటర్ థింగ్స్ ఫర్ ఎవ్రీబడీ. యూట్యూబ్ కామెంట్ అంటే ఈ కండిషనింగ్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో నువ్వు ఆశ్చర్యపోతావు. నేను వాటికి ఇచ్చే జవాబులు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మీరు 10 minutes వీడియో చేయండి,
అప్పుడు ఎక్కువ మంది చూస్తారన్నది. అసలు నేను అన్న టైం పట్ల నాకు స్పృహ ఉండదు. విషయాన్ని చెప్తున్నాను, అది పూర్తయినప్పుడు రికార్డింగ్ బంద్ చేస్తాను తప్ప 10 నిమిషాల వీడియో అయితే చూస్తారు, కండిషనింగ్. అట్లా లేదు. మీరు ఒక పని చేయండి, 10 నిమిషాలు చూసి బంద్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అదే 10వ నిమిషం నుంచి 20 నిమిషం వరకు చూసి మళ్ళీ బంద్ చేయండి. ఫైండ్ వే. లేదా స్కిప్ మై ఛానల్ అండ్ ఫైండ్ అందర్ ఛానల్. 10 నిమిషాల వీడియోస్ ఉన్న ఛానల్స్ చాలా ఉన్నాయి. నీకు ఉపయోగం ఉంటే చూసుకో. నిజంగా నేను చెప్తున్న విషయాన్ని వింటూ నీకు సమయం గుర్తొస్తుందంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. సమయం మర్చిపోవాలి. యు ఆర్ అట్ ద రైట్ ప్లేస్, అంతే. సో మళ్ళీ మాట్లాడుకుందాం. నిజంగా ఏ కండిషనింగ్స్ లేని మైండ్ చాలా బాగుంటుంది. ఇంతకంటే చెప్పలేదు. అబ్సల్యూట్ లిబరేషన్ అంటేనే అది. ఏ కండిషనింగ్స్ లేవు. కండిషనింగ్స్ లేని కారణంగా సంశయాలు ఉండవు. నీ పట్ల సెల్ఫ్ డౌట్స్ లేవు. ప్రశ్నలు ఉన్నాయి. ఈ బస్సు అక్కడ అవుతుందా, ఇది యాపిల్ వాచ్ ఎక్కడ రిపేర్ చేస్తారు, ప్రశ్నలు అడంతంగా ఉన్నాయి నాకు కూడా. కానీ నా పట్ల ఏ ప్రశ్నలు లేవు. ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా కండక్ట్ చేసుకోవాలి, వర్క్ ఏమిటి, డబ్బు ఏమిటి, శృంగారం ఏమిటి, సమాజం ఏమిటి, నా మైండ్లో ఏ డౌట్స్ లేవు. వేరే చోటుకి వెళ్తే ప్రశ్నలు వస్తాయి. ఇలా వెళ్ళి ఇలా వెళ్తే వస్తుందా ఇల్లు. సంశయం లేవంటే ఏ సంశయం లేదని కాదు, నా పట్ల ఏ సంశయం లేదు. కండిషనింగ్ అవసరం కోసం చాలా బాగుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్. ఎందుకు ఏదో చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు అంతెందుకు, అరే క్యాన్వాస్ తీసుకో, నువ్వు తీసుకో. ఇప్పుడు ఇది వైట్ క్యాన్వాస్ కదా, ఇట్ ఈస్ కండిషన్. దీని మీద ఒక వైట్ వేసాం. ఎందుకు, సరిగ్గా కండిషన్ చేసి డిసిప్లిన్ చేస్తే దాని మీద క్యాన్వాస్ వెయిట్ నిలబడుతుంది. అట్లనే మన బాడీ మైండ్ కూడా సమాజంలో సర్వైవ్ కావాలంటే కొన్ని కండిషనింగ్స్ అవసరం. మరి కండిషనింగ్స్ లేకపోతే విచ్చలవిడితనం వస్తుంది, సమాజంలో అనార్కీ వస్తుంది. నాకు ఒక ఆలోచన ఈ విషయం మీద ముందు ఆలోచన ఒకటి వచ్చింది. ఈ కండిషన్స్ ఇవి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇది ఇస్తున్నప్పుడు మామూలుగా ఇది కడతారు కదా, బ్యారికేడ్. ఏం లేదు, క్లాత్తో మధ్యలో పిల్లర్స్ లాంటి పెట్టి రెస్పెక్ట్ ఇస్తాం, అర్థం అంతే. అంతే తప్ప కేజీ చేసేసి అదేంటి జీవితం. దేవాలయాల్లో అట్లా పెట్టమను. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్న వాళ్ళు ఎవాల్వ్డ్ బీయింగ్స్, టెంపుల్కి వెళ్తున్న వాడు కాదు. వాడు పురుగు అని మొత్తం చెత్త చేసేసి డైరెక్ట్ గర్భగుళ్ళు దుంకేస్తారు. పూజారి గోచి లాగేసి మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు. షటకోపం వాడిని ఎత్తి పెట్టుకుంటాడా. అట్లా దేవుడా. సో ఫ్రీడంలో పని చేస్తే చాలా బాగుంది. అంటే ఫ్రీడమ్ అంటే మళ్ళీ వేరే వాడు ఉంటప్పుడు మన ఆలోచన వేరే వాళ్ళ చేతులు ఇరుక్కుపోయినప్పుడు ప్రయత్నం చేసేది మళ్ళీ భాషలో. అంటే కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. లిబరేషన్ అంటే కండిషన్స్ లేని ఒక శుద్ధ మానసిక స్థితి. ఆ కండిషనింగ్ లేని యొక్క మనస్సు యొక్క స్థితినే మనం సంపూర్ణ ఎరుక అన్నము, చైతన్యం అన్నము. అలాంటి మైండే సాక్షి భావనలో ఉంటుంది. బికాస్ కండిషన్స్ ఉన్నప్పుడు, కండిషనింగ్స్ ఉన్నప్పుడు నువ్వు ఏం చూస్తావు? యూ ఓన్లీ విట్నెస్ యువర్ కండిషనింగ్స్ ఆల్ ద టైమ్. ఆ లెన్స్లోంచే చూస్తాను. ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, 2 రోజులు బాగుంది, 3 రోజులు బాగుంది. నేను చెప్తాను 2-3 ఏళ్ళు గడవనియండి. అంటే ఇంత జల్దీ రాదు, అది సెటిల్ అవ్వాలి. ఇది ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టు నువ్వు ఆనందాన్ని డౌన్లోడ్ చేసుకోలేవు. అయ్యే పని కాదు. చాలా ఓపికగా కొంతకాలం ఉంటే నెక్స్ట్ భావి జీవితం అంతా కొన్నేళ్ళు హాయిగా గడపచ్చు. ఇప్పుడు 2 ఏళ్ళు పట్టింది టు అండర్స్టాండ్ ద స్మాల్ థింగ్, కానీ దాంట్లో మూలం అంతా దాగుంది. కానీ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మంచిగా నేర్చుకో, కార్ డ్రైవింగ్, లైఫ్ అంతా బాగా నడుపుకో. సగం నేర్చుకుంటూ జీవితకాలం గుర్తునే ఉంటావు. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నీకు ఏది చక్కగా రాలేదు, ఎప్పటికీ తెలియలేదు విషయం, సమగ్రంగా తెలుసుకోవాలి. సో ఏదో ఒక కండిషనింగ్ నేను గుర్తించడం ఒక స్టెప్, ఆ కండిషనింగ్ ఎలా నిన్ను బాధ పెడుతుందో చూడడం ఒకటి, దాని నుంచి ఎట్లా బయటపడవచ్చు ఒకటి, బయటపడ్డప్పుడు గిల్ట్ వస్తుందా చెక్ చేసుకోవడం ఒకటి. ఈ చిన్న ప్రాసెస్ ఎవడన్నా చేయొచ్చు. దీనికి గురువు అక్కర్నే లేదు, పుస్తకాలు అక్కర్లేదు, నాలెడ్జ్ అక్కర్లేదు. చూడు నీ లైఫ్. నేను ఒక ఇంట్లో భోజనానికి వెళ్ళా, మా బావగారి తింటుంటే నేను తింటున్నప్పుడు అన్నం ఎత్తుకుపడ్డది. అన్నం పరబ్రహ్మ స్వరూపం తెలియదని తెలియదన్న నేను. సింపుల్. ఇప్పుడు భోజనానికి పిలిచావు, నువ్వు ఒక్కటి చెప్పు నాకు, నీతో కలిసి తినాలా వద్దా?
నేను అనుకుంటున్నా నేను తింటున్నప్పుడు ఎలా తినాలి అని కండిషనింగ్ ఉంది. నాకు ఏ కండిషనింగ్స్ లేవు బాస్. నువ్వు అనుకుంటున్నావు అన్నం వృధా అవుతుందని, గింజ మెతుకుపడితే ఖరాబ్ అవుతుంది. నేను ఎప్పుడు అనుకోవట్లేదు. నువ్వు భూమి మీద పడ్డావు, నువ్వో మెతుకే. అట్లా మెతుకు నాకు అంచనలో పడ్డది. ఆ మెతుకు రోడ్డు మీద పడుతుంది, దాన్ని వచ్చి చీమ తింటుంది. ఏం తినకపోతే అది ఎరువు అవుతుంది. ఈ ప్రపంచంలో నీకు ఉపయోగపడితేనే అది ఉపయోగపడ్డది, మిగతా అంత వృధా నువ్వు అనుకుంటున్నావు. అది నీ కండిషనింగ్. అట్లేం చూస్తలేను. ఎవ్రీథింగ్ విల్ బీ యూజ్డ్. అది ఏ విధంగా ఉపయోగింపబడాలో అలా ఉపయోగింపబడుతుంది. అంటే నా సమక్షంలో అన్నం ఇట్లా మెతుకులేస్తే నాకు నచ్చదన్నాడు. తద్వారా జీవితకాలం నాతో తినే అవకాశం నువ్వు కోల్పోయావు అని బయటికి వెళ్ళి తిన్నా. ఆయన చచ్చే వరకు నువ్వు ప్రాధేయపడ్డాడు, తినరా నాతో పాటు. నేను నో, నీ భోజనం నీదే, నాకు నీ మీద ఏం కోపం లేదు, కానీ నేను నీతో తిన్నాను. అంటే మన ఇద్దరం మిస్ఫిట్. నాది 36 నడుము, ఇది 45 ఉంది. కట్ డ్రైయర్ సెట్ కాదు, రెండు వద్దే వద్దు. మన ఇద్దరం బంధువులు ఉన్నాం, బాగుంది, మా అక్క నీకు ఇచ్చాం, సూపర్, అంతవరకు ఓకే. నీ ప్రతి పనికిరాని లఫూట్ ఐడియా నేను తీసుకోను. అలాగే నేను ఏనాడు నీకు ఏది చెప్పలే. నువ్వు చేస్తున్నావు బాగున్నాయని నువ్వు అనుకోకు. నాకు 1,00,000 నచ్చావు కాబట్టి యు ఆర్ ఫ్రీ టు ఆపరేట్ యువర్ సెల్ఫ్. ఆ ఒక్క చిన్న విచక్షణ ఉంది కాబట్టి నేనేం చెప్పట్లేదు. నిజంగా నాకు ఈ విచక్షణ ఉండి నీలాగా ఇలా ఉంటే నాకు నచ్చదన్నప్పుడు అసలు మా అక్క నీతో ఉండటమే నాకు నచ్చదు. ఇప్పుడు చెప్పు. కానీ అవసరం లేదు, జో హోగే ఓ హోగే. సో నేను ఎవ్వరి బానిసను కాదు, మీ ఆలోచనలకు అసలే కాదు. రెండోది, ఐ హ్యావ్ ద పొటెన్షియల్ అండ్ హ్యూమిలిటీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను ఏనాడు ఎవరిని బ్లేమ్ చేయను. ఇలా జీవించడం వల్ల నేను పతనమైనా సక్సెస్ అయినా అది పూర్తిగా నాదే. వేరే వాళ్ళకి సంబంధం లేదు, వేరే వాళ్ళ ఆశీర్వాదాలు లేవు, వేరే వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేదు. నేను అన్నిటి నుంచి ఫ్రీ అయిపోయినా. నేను వద్దే వద్దు. ఎట్లున్నా బాగుంది. నేను 2009లో ఎట్లున్నానో నా మనస్సు నిన్న అట్లే ఉంది, మొన్న అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ నాన్ సెన్స్. సాధించేది లేదు, కోల్పోయేది లేదు. ఏదో పని జరుగుతుంది భయ్, మస్తుంది. ఇప్పుడు నేను మొన్న ఒకసారి చిన్నపిల్లలు ఎట్లయితే ఏ భయం లేకుండా ఆడుకుంటారో అట్లా జీవించాలని చెప్పినప్పుడు, అంటే నిజంగా మనసులో ఏ కండిషనింగ్స్ కానీ ఏ ధారణ కానీ లేకపోతే అక్కడ చాలా ఆనందం ఉంటుంది అని ఒక చిన్న టాక్లో చెప్పిన తర్వాత నాకు చిన్న వీడియో ఒకరు పంపించారు. ఆ వీడియో ఏంటంటే వాళ్ళ బాబు బయట లైట్గా వర్షం పడుతుంది, చిలుకలు, ఒక కుక్క పిల్ల పొర్లుతుంది ఇట్లా. వాళ్ళ బాబు పరిగెత్తుకొని దాని పక్కన పొర్లుతున్నాడు ఇట్లా. అప్పుడు ఆమె నాకేం పెట్టిందంటే మెసేజ్, నిజానికి నాకు వెళ్ళి పొర్లాలనిపించింది. ఫస్ట్ టైం అనిపించింది అట్లా మీ మాట విన్న తర్వాత. అంటే ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ the boy and the dog. Physically they are different, but something is same. ఏదో ఉంది ఒక కామన్. కానీ నా కండిషనింగ్ అడ్డొచ్చింది. అది ఫస్ట్ టైం తెలిసిందా. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంది, ఆ 2 నిమిషాలు పోయి బురదల దొర్లు ఏమవుతుంది? నీ పరువు పోతుందా, నీ ప్రతిష్ట పోతుందా, నీ కులం ఎక్కడన్నా పోతుందా, నీ సంఘం బహిష్కరిస్తుందా? ఎవరు మీరా, ఎవరు లల్లా? వాళ్ళే కదా. డ్యాన్స్ చేయాలనిపిస్తే డ్యాన్స్ చేసిర్రు, దట్ ఈస్ మీరా. దే డిడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీబడి. అందుకే పిచ్చోళ్ళు, వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు, కండిషనింగ్స్ లేవంతే మైండ్, దే ఆర్ ఫ్రీ. అంతెందుకు మా ఊర్లో నేను పిచ్చోడని ప్రచారం జరిగింది. దానికి కారణం ఏంది, ఒక డీప్ రూటెడ్ కండిషనింగే. చిన్న వర్షం పడుతుంటే కోటిలో నేను ఒక హిందీ పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నా. ఇది ఎప్పుడు 2009 మైండ్ దొబ్బిన సమయం. బస్సులో నుంచి మా ఊరోడు పోతున్నాడు ఒకడు, పేరెందుకు, వాడు వెళ్ళి వాడి కండిషనింగ్ ఏమిటో తెలుసా, అందరూ సమాజంలో ఉన్నప్పుడు ఎవడు పిచ్చోళ్ళే పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు. ఇది ధారణ. వెళ్ళి ఊళ్ళో చెప్పాడు, కొంచెం మైండ్ దొబ్బినట్టుంది. మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మకి చెప్పారంట, మీ వాడికి పిచ్చి లేచిందని. నేను కలిస్తే నాకే చెప్పారు నీకు పిచ్చి లేచిందని. సో ఇప్పుడు ఒక పిచ్చి లేచిందని చెప్పిన తర్వాత వాడి ఎగ్జాంపుల్ ఇట్లా అన్నం తింటే ఇట్లా గోకున్నాడు అనుకో, పిచ్చి వాళ్ళని అట్లా గోకున్నాడు అనుకుంటాం. వాడు ఊరికి ఇట్లా ప్యాంటు మడత పెట్టుకుంటే పిచ్చి వాళ్ళు అట్లా పెట్టిన అనుకుంటాం. వాడు మామూలుగా ఉన్నాడు, మనకు పిచ్చి పట్టుకుంది ఇప్పుడు సమాజానికి. నేను మా అమ్మతో ఒకటే చెప్పాను, సమాజం అలా అనుకునే రైట్ వాళ్ళకు ఉంది. నాకు తెలుసు నాకు పిచ్చి లేదని.
నీకు తెలుసా? నాకు తెలుసు నీకే పిచ్చి లేదు కానీ అందరూ అనుకుంటే బాధేస్తుంది. ఇప్పుడు నాకున్న అవగాహనలో ఒకటే తెలుస్తుంది, దాన్ని ఎంత పిచ్చి లేదని నువ్వు చెప్తే అంత పిచ్చి ఉందని నమ్ముతారు. నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళా, మా ప్రొఫెసర్ రావు కూడా ఉన్నాడు. అంటే ఊరందరికని కాదు, ఒక 10% ఆఫ్ ద పీపుల్కి తెలిసింది. అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది మెల్లగాటని. నేను పెళ్ళికి వెళ్ళి నేను చెప్పాను, రావు ఈ మ్యాజిక్ చూడాల్సిందే నువ్వు. మా వాడికి తెలుసు నాకు పిచ్చలేదని. కానీ నీకు ఎంత ధైర్యంలో బాబు, జనాలు నేను వింతగా చూస్తున్నా పట్టించుకోలే అంటే నాకు అంత ఫ్రీ అయిపోయింది నా మైండ్. నిజంగా ఎంజాయింగ్ చేయట్లే, లేకపోతే నేను బాధపడట్లే. అది వాళ్ళ కండిషనింగు, అది వాళ్ళు బాధపడుతున్నారు. నాకేం పిచ్చి వాళ్ళకు ఉంది, నాకు లేదే. నేను బాగానే ఉన్నా, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మీ. అది నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను కుంటోండి కదా, నాకు తెలిసినట్టు అట్లా నాకు నా మనసు బాగానే ఉందని తెలుస్తుంది. నేను అట్లా వెళ్ళి కుర్చీలో కూర్చుంటే పక్కన 10 మంది లేచి దూరం కూర్చున్నారా. సచ్ స్పెక్టికల్ అంటే బ్యూటిఫుల్ అసలు. మళ్ళీ వెనక కూర్చుంటే మళ్ళీ అందరూ వచ్చి ముందర కూర్చుంటున్నారు. నేను ఎవరన్నా బాగున్నా అంటున్నారు. వీడు ఎక్కడ రాయి పెట్టి కొడతాడు అని వాళ్ళకి ఏమో పిచ్చోడు అంటే దారులు ఉంటాయి కదా. బాలేశ్వరం అన్న ఒక ఆవిడ ఉండే, ఇట్లా గాంధీ బొమ్మ దగ్గర కలవగానే అయ్యగారు అది పిచ్చి చేస్తుంటే అయ్యగారు అని పట్టుకొని ఏడ్చింది. నేను ఏమనలేదు, అట్టే నిలబడ్డా. ఒక 1 minute అయింది. బాలేశ్వరమ్మ అన్న చూసింది, సాయంత్రం ఇంటికి వస్తా పో అని అనగానే అలాగే గారు అని వెళ్ళిపోయింది. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిందా, కుర్చీలో కూర్చున్నా. నీకు ఏ పిచ్చిలేదే గారు, నాకు తెలుస్తుంది, అందుకే ఛాయ్ పెట్టు, ఎవరిని కన్విన్స్ చేయకు, ఇదంతా మర్చిపోతుంది. జనాలకి వేరే పనులు చాలా ఉంది. ప్రస్తుతం ఒక థాట్ నడుస్తుంది, అది కూడా ఊరందరికీ ప్రపంచానికి ఏం తెలియలే కదా. ఎవరైనా అమెరికన్ గవర్నమెంట్ ఏమన్నా ప్రకటించిందని నాకు పిచ్చని ఎవరో కొందరు అనుకుంటున్నారు, అది వాళ్ళ థాట్. అది ఫస్ట్ టైం నాకు అవకాశం వచ్చింది. ఈ భూమి మీద అత్యంత అరుదుగా ఒక అవకాశం వస్తుంది, ఒకరిని పిచ్చోడు అనుకోండి. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. అనుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది అన్న ఒక సంప్రజ్ఞత నాలో వచ్చింది. ఒకడు నన్ను చూస్తున్నాడు తప్పుగా, అది వాడి మైండ్ కదా, నాకేం సంబంధం. ఇంత కూడా రియాక్ట్ అవ్వలేదు. మొట్టమొదటిసారి సాక్షిభావన యొక్క పరాకాష్ఠ అన్నట్టు. అంటే నా ఎదురు కూర్చున్న వ్యక్తి నన్ను పిచ్చోడు అనుకుని చూస్తున్నప్పుడు నేను వాడిని ప్రశాంతంగా చూశాను. ఇది నేను చెప్పిన నీలో ఉన్న పిచ్చి అన్న ఆలోచన నేను ఇబ్బంది పెడుతుంది అంతే, నాకేం లేదు. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్మవు, బికాజ్ యూ ఆర్ కండిషనింగ్. నీవు కండిషన్ అయిపోయినావు. అలాంటివి ఏమీ లేవు. తర్వాత దానంతకదే మాయమైపోయింది. సో దాని తర్వాత చాలా అనుకుంటున్నారు. ఇప్పుడు నన్ను జ్ఞానం అనుకుంటారు, అది కూడా కండిషనింగే. నాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరికి తెలుస్తుంది, వీడు సాదాసోదా గొర్రె అని తెలుస్తుంది. సో మనం జీవితాన్ని అర్థం చేసుకున్న ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో అది నీ పర్సనల్ లైఫ్ని ఫ్లెక్సిబుల్గా, తర్వాత బరువు లేకుండా జీవించడానికి అంతవరకే. జీవితానికి ఏ పరమార్థం లేదు. ఇది గెటప్ వేసుకొని జనాలను కూడగట్టి ఉద్యమాలు చేయడానికి కాదు లైఫ్ ఉన్నది. అది కూడా కండిషనింగే. ఇప్పుడు కండిషనింగ్ నుంచి బయటపడడమే నేను ఒక ఆఫీస్ పెట్టొద్దు అనుకోవడం. ఎందుకంటే కాస్త పేరు కొందరు జనాల్ని కూడగట్టుకోగానే ఇక డెవలప్ అవ్వాలి మనం, ఇక్కడతో ఆగొద్దు అని థాట్ వస్తుంది. ఇది కూడా సెంచరీ ఓల్డ్ కండిషన్. అది నన్ను నేను దేంతో ఐడెంటిఫై చేసుకుంటుంటే ఓ సూర్యునితోటి, ఒక అడవిలో తిరిగే ఒక జంతువుతోటి ఐడెంటిఫై చేసుకుంటాను. ఆశ్రమం పెట్టను ఇది అని చాలాసార్లు చెప్పావు, మరి ప్లాన్ ఏంటి? అసలు ఏ ప్లాన్ లేదు. ఇప్పుడు ఎలా ఉన్నానో నెక్స్ట్ 50 ఏళ్ళకి ఇలాగే ఉండాలి. ఎందుకు? దానికి కారణం ఏమిటి? నేను డెవలప్ అవ్వడానికి ఏమీ చేయట్లేదు. డెవలప్డ్ బీయింగ్గా నేను పని చేస్తున్నా తప్ప డెవలప్ అయ్యే బీయింగ్ కాదు. అంటే ఒకటి, నువ్వు పెయింటింగ్స్ వేస్తావు, బుక్స్ రాస్తా అంటావు, ఇట్లాగే యూట్యూబ్లో రకరకాల మీడియంస్ అంతే, యూట్యూబ్, ఇన్స్టా, వాట్ ఎవర్, XYZ అంతే అంతే. ఇంకా రాబోయే రోజుల్లో చాలా చేయొచ్చు పని, కానీ అన్కండిషనల్గా చేస్తాను అంతే. మూలం ఒకటే, రకరకాల వ్యక్తపరచబడుతుంది. మూవీ తీస్తా అన్నావు, తప్పకుండా చేస్తా, వెరీ సూన్, 2 monthsలో చేస్తా. ఇంకోటి, నేను యూట్యూబ్ మూవీ కాంత్రీసా యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్స్ అని ఒక ఛానల్ పెడతా. అంటే అట్లీస్ట్ ఒక 4-5 ఛానల్స్ పెట్టుకుంటాను. అంటే నేను క్లమ్జీ లేకుండా అంతవరకు. ఆ తర్వాత మన యూట్యూబ్ ఫ్రెండ్స్తోనే నేను సినిమా చేయాలనుకుంటున్నా. పెద్ద పెద్ద హీరోలు కాళ్ళు పట్టుకున్న మా సినిమాల్లో అవకాశం ఇయ్యము, ముందే చెప్తున్నాం. ఎవరు రికమెండేషన్స్ పని చేయవు, ఇంపాసిబుల్. అంటే నా సినిమాలో యాక్ట్ చేయాలంటే యాక్టింగ్ అస్సలు రాకూడదు, తర్వాత అనామకులై ఉండాలి, తర్వాత వాళ్ళు ఖచ్చితంగా
వాళ్ళకి ఈగో ఉండకూడదు, వాళ్ళకి ఐడెంటిటీ ఉండకూడదు, యాక్టింగ్ అస్సలు రాకూడదు. తద్వారా మాకు నచ్చినట్టు చేయించుకుంటాం. ఇది ఆస్కార్ కానీ గ్రేట్ స్టాండ్ తీసుకుంది అసలు అంటే క్రియేటివిటీలో. అట్లా ఈరోజు మధ్యాహ్నం మా ఫ్రెండ్ వచ్చింది శాంత గారు, అవి ఎప్పుడు అడిగింది హైడాఖాన్ బాబా పెయింటింగ్ కావాలి. సో థాట్ని ఎండ్ చేద్దాం, ఇక్కడ కుర్చీలో కూర్చో, నీ ముందే పెయింటింగ్ వేస్తుంటే పెయింటింగ్ చాలా టైం పడుతుందేమో, నో అని ఒక ఆశా భోన్స్లే సాంగ్స్ ఉంటే కరెక్ట్ 42 నిమిషాలు ఉంటుంది. అది పాట మొదలుపెట్టి కరెక్ట్ 42 నిమిషాల్లో పెయింటింగ్ హ్యాండ్ ఓవర్ చేసిన, అంటే విత్ గ్రేట్ క్వాలిటీ. సో క్వాలిటీకి టైంకి సంబంధం లేదు, అట్లాగే ఈ కండిషనింగ్స్ లైఫ్ కూడా సంబంధం లేదు. యూ షుడ్ బి ఫ్రీ. ఇంకోటి లాస్ట్ ఒక మాట చెప్తా, ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకోండి. మీరు షర్ట్ కొనుక్కుంటారు, మరీ లూజ్ ఉండదు, మరీ టైట్ ఉండదు, రైట్ ఉండాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు. అటువంటి కండిషనింగ్స్ ఓకే, అంతే. ఏది ఇక్కడ ఇప్పటికి వస్తుందా? అంతసేపు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయగలను అంటే అది తిరుగుతూనే ఉంది చూడు, నువ్వు కింద నుంచి కూడా తిప్పుతున్నావు ఇంకా అలా తిప్పుతా ఇంకా, దాన్ని వేగం చేయొచ్చు మనం. అవును అవును. అంటే ఇప్పుడు ఒక టైంలో ప్రాక్టీస్ ఎట్లా అంటే, నేను ఇట్లా చేస్తావా? ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు చూడు ఫాస్ట్, దాన్ని స్పీడ్ ఇంక్రీజ్ చేస్తా. అదేంటి టాక్ షో అంటే ఒకలా ఉండాలి, కండిషనింగ్ లేదు, మేము హ్యాపీగా కథలు చెప్పుడు ఆడుకుంటున్నాం ఇప్పుడు. అవి ఫాస్ట్ తిరుగుతున్నా, ఏదో చెప్తున్నా. వావ్, ఇట్లా వెనక కూడా తీస్తాను. అది నేను ఒకటి చేస్తా చూడు, నేను షేక్ హ్యాండ్ ఇచ్చుకోగలను. ఓకే, టాటా, బాయ్ బాయ్. బాయ్.